ఫీల్ మై లవ్ అనేది ఏదైతే కింద శీర్షిక ఉందో సినిమా కింద ఆర్య ఫీల్ మై లవ్ అని ఉంటుంది. సో ఈ ఫీల్ మై లవ్వే సినిమా మొత్తానికి సార్థకత అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఆ వ్యాలిడేషన్ ఒకసారి వచ్చిందనుకో వాడికి కంట్రోల్ అవ్వదు. విచ్ గురూజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వుంటే అసలు మెంటల్ ఉంటుంది. అంటే వాడు తట్టుకోలేకపోతున్నాడు వ్యాలిడేషన్. వాడి ప్రేమకి వ్యాలిడేషన్ దొరికిందని వాడికి తెలియదు. ఎప్పుడైతే అది అనుభవిస్తున్నాడో ఆ అమ్మాయి ప్రేమ చూపించదు. ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్. లైక్ మొత్తం ఫ్లిప్ చేసేస్తాను నేను. ఇద్దరం కొట్టుకుందాం. బాయ్ అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ మేము మాట్లాడబోయే సినిమా ట్రిప్పింగ్ ఆన్ అనే సెగ్మెంట్లో సుకుమార్ గారు తీసిన మొదటి సినిమా. అల్లు అర్జున్ గారు ఫస్ట్ టైం బ్రేక్ త్రూ సినిమా. గంగోత్రి కన్నా ఆర్య బ్రేక్ త్రూ సినిమా ఆయనకి బిగ్గెస్ట్ హిట్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ హిస్ కెరియర్. సో ఆర్య గురించి మాట్లాడబోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ లైక్ ద రోడ్ టు పుష్ప 2 అనమాట. ఇది అంతే. బాయ్కి హైప్ ఎక్కించుకోవాలి, హైప్ ఎక్కించాలి అన్న ఉద్దేశంతో పుష్ప హైప్ ఎక్కించాలి. ఎస్. ఎందుకు ఆర్య వచ్చే ముందు మనం ఇది ఎప్పుడు మర్చిపోతున్నాం, గుర్తుపెట్టుకుని. సో చూసే వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 60 to 70 people ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. సో మాకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మేము 130 episodes లాస్ట్ 3 episodes చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. అది కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ ఎపిసోడ్ మిస్ అయిపోతున్నాము. అది మా కన్సిస్టెన్సీ. సో వై ఆర్య అంటే మేము యాక్చువల్లీ ఆర్య అనే ఐడియాని ఎప్పటి నుంచో చేద్దాం. ఎందుకంటే ఆర్య అనేటోడు వాడు ప్రపంచాన్ని కొంచెం తేడా చూస్తాడు అనిపిస్తుంది నాకు. చాలా వింత చూస్తాడు. అండ్ యాక్చువల్లీ వాడు ఓకే, ఇక్కడ మళ్ళీ డిస్క్లైమర్ గైస్. ఇప్పుడు ఆర్య వాడు అంటే పాత్రని మాత్రమే. మళ్ళీ అందరు వచ్చి మీకు ఇజ్జత్ లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. Let's not fight that idea. We are trying to celebrate one of his finest films. So finest, like crazy. సో నాకు ఎప్పుడు ఆ ఫ్యాసినేషన్ ఉండేది అనమాట. ఎందుకు వీడు ఇట్లా బిహేవ్ చేస్తాడు ఆర్య అనేటోడు? ఫీల్ మై లవ్ ఏంది, ఆ కప్పు ఏంది ఇదంతా అంటే అది ఓకే, సినిమాటిక్ టైం పాస్ చేసినట్టు కూడా బాగానే ఉంటాయి. కానీ ఏదో ఉంది భయ్య అంటే సుకుమార్ అన్న అనిపించేది. ఆర్య 2 చూసినప్పుడు నాకు అదే ఆర్య 2 కొంచెం ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా తేడా వెళ్ళిపోతుంది. కానీ పర్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఎట్ ది ఎండ్ ఓకే వాడు తేడానే ఉంటాడు, వాడు లైఫ్ ని వింతనే చూస్తూ ఉంటాడు. సో ఏంది ఈ లైఫ్ వాడు ఎట్లా చూస్తున్నాడు అన్న క్యూరియాసిటీ ఉండేది నాకు ఎప్పుడు. సో అందుకే ఎప్పటి నుంచో ఉండే ఈ ఐడియా, ఇద్దరికి ఎప్పటి నుంచో ఉండే. బట్ రన్అప్ టు పుష్ప ఇలా చేద్దాము, పుష్ప 2 లా చేద్దాము అనుకున్నప్పుడు సరే ఆర్య చేద్దాం మళ్ళీ అని అనుకున్నాం అనమాట. సో అది కాస్ట్ అండ్ క్రూ. సో ఆర్య ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు, డైరెక్టెడ్ రిటర్న్ బై డైలాగ్స్ ఆల్సో బై సుకుమార్, సినిమాటోగ్రఫీ ఆర్ రత్నవేలు, ఎడిటెడ్ బై ఆర్థాన్ కే వెంకటేష్, మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, ఎవర్ గ్రీన్. సో ఫస్ట్ టైం నేను సినిమా ఎప్పుడు చూసాను నాకు యాక్చువల్లీ గుర్తులేదు. ఐ డోంట్ థింక్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్ ఆర్ ఐ డోంట్ రిమెంబర్. చూసానేమో నేను, నాకు గుర్తులేదు. బట్ మల్టిపుల్ టైమ్స్. అండ్ చిన్నప్పుడు ఐ రిమెంబర్ నేను ఎక్కడ చేశానో గుర్తులేదు కానీ ఎక్కడో తగదిమిదం అనే పాటకి మాత్రం డాన్స్ చేశాను నేను. అంటే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ టైంలో అనమాట. సో నాకు అప్పటి నుంచే గుర్తు, ఆ సినిమా అట్లా పడిపోయింది నాకు బ్రెయిన్లో. అంటే అందరు అనుకుంటుండే చూడు ఇంత ఓడుతున్నాడు అంటే ముసుగు అల్లు అర్జున్ ఫ్యాన్ అని. నాకు అట్లా లేదు గైస్ యాక్చువల్లీ. బట్ ఓకే అనుకోండి. బట్ తక్కదేమి సాంగ్కి డాన్స్ చేశాను గుర్తు. బట్ అదే ఈ సినిమాకి రీవాచ్ వాల్యూలు ఎక్కువ ఉంటాయి, రెగ్యులర్గా టీవీలో ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ఈ సినిమా ఇంకా ఎలా ఎందుకుంది అయ్యా అంటే అది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వల్లనే అని చెప్పాలి. ఇంకా నువ్వు ఇంకా ఇప్పుడు కూడా లైక్ లిటరలీ 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ నేను పృథ్వీగాడు కార్లో వెళ్తూ ఓ మై బ్రదర్ పాట పెట్టుకుని ట్రిప్ అయ్యాం. లైక్ నువ్వు ఉంటేలో నేను ఇంకొక లేయర్ కనుక్కున్నా. ఐ విల్ టెల్ అబౌట్ దాట్. అగైన్ జస్ట్ గురూజీ థింగ్స్. కానీ
యా అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ జేసీ ప్రసాద్. అంటే లైక్ సినిమాని తీసుకెళ్ళి ఒక ఇక్కడ కూర్చోబెడతాడు. అది ఎక్కడ స్టార్ట్ చేస్తాడు అంటే టైటిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. టైటిల్స్ దగ్గర వింత మ్యూజిక్ ఉంటుందిరా, ఎంత అడిక్టివ్ ఉంటుంది అంటే ఆ మ్యూజిక్. నేను ఎందుకంటే యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ రికార్డింగ్ లాస్ట్ వీక్ జరగాలి. మేము ఇవాళ రికార్డ్ చేస్తున్న రోజు 15th November, 7 days ముందు జరగాలి. సో నేను అప్పుడు సినిమా చూసా, వీడియో చూసాడు. నేను మళ్ళీ నేను ఇన్నఫ్ పాయింట్స్ చెప్పలేమో నేను మళ్ళీ చూస్తుండే అనమాట. లైక్ మళ్ళీ ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకుని చూస్తుండే సినిమాని. అంత నచ్చింది నాకు మళ్ళీ చూసినప్పుడు సినిమా. సో ఐ థింక్ గ్రేట్ రివాచ్ వాల్యూ. బన్నీ కూడా క్రేజీ చేస్తాడు సినిమాలో. బట్ ఎట్ ది ఎండ్ స్టార్ ఇస్ సుకుమార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్. సో సుకుమార్ ఆలోచన సుకుమార్ అంటే ఆలోచన ఎందుకంటున్నా అంటే అండ్ నువ్వు మెచ్చుకోవాలి ఇద్దరిని, బన్నీని మెచ్చుకోవాలి, దిల్ రాజుని మెచ్చుకోవాలి. సినిమాని అంటే ఆర్య అనే సినిమాతో సుకుమార్ రావడం, కొత్త డైరెక్టర్, ఈయనని అల్లు అర్జున్ ఎక్కడ పట్టిండు, లేదా అల్లు అర్జున్ ఈయన ఎక్కడ కలిసిండు, యాక్చువల్లీ చెప్తారు ఆర్య సెలబ్రేషన్ చెప్తారు. లైక్ ఇట్లా కూర్చొని కన్విన్స్ చేస్తారు సుకుమార్ సంథింగ్ అట్లేదో ఒక స్టోరీ చెప్తారు. ఓకే దిల్ రాజు దగ్గరికి వెళ్తారు ఇద్దరు కలిసి, అట్లేదో వీళ్ళిద్దరు అలా. ఐఎమ్ నాట్ 100% షూర్. ఓకే బట్ చాలా అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన లిటరలీ ఆర్య సుకు అని పెట్టుకుంటాడు ఆయన ట్విట్టర్ హ్యాండిల్. సో ఆర్య ఈజ్ సుకుమార్ అట్ సమ్ లెవెల్. ఆర్య అనే పాత్ర సుకుమార్ గారు తన జీవితంలో అనుభవించిందా లేదా చూసిందా మనకు తెలియదు, కానీ మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన నుంచే వచ్చింది. సో ఆలోచన ఆయన్ని. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మోస్ట్ క్రియేటర్స్కి ఫస్ట్ సినిమా అట్లనే ఉంటుంది బ్రో. ఆర్ ఫస్ట్ ఏదైనా నువ్వు ఫస్ట్ నీ పార్ట్ ఆఫ్ లైఫ్ తీసి దాని ఫిక్షన్ కింద మలిచి చేయగలుగుతావు. దెన్ యూ అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఎక్సెట్రా అన్ని అలవాటు అయ్యి దెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ వర్డ్స్. అనుభవాల నుంచి వస్తుంది అంతా. అట్లీస్ట్ ద స్టార్ట్ ఇస్ అనుభవాల నుంచి. అంతే. దెన్ యూ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన జగడం నుంచి లైక్ నువ్వు చూడు ఎంత డైవర్స్ అయిందో. అండ్ దెన్ హీ ల్యాండెడ్ అప్ ఆన్ పుష్ప. ఇవన్నీ లేకపోతే పుష్ప ఉండవు. అండ్ పుష్ప ఇస్ ప్యూర్ క్రియేషన్, ప్యూర్ ఇమాజినేషన్. ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళడం అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు అన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దట్ ఆర్య మేబీ సమ్ పార్ట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ లైఫ్, హిస్ ఓన్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రేమ గురించి కానీ మనిషి జీవితం గురించి కానీ, ఆ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్కి ఆన్సర్ లాగా ఆర్య అనే పాత్రను క్రియేట్ చేశాడు. అక్కడి నుంచి ఆ పాత్రలో క్రియేషన్ లేదు, ఆ పాత్రలో ఆయనే ఉన్నాడు అనుకుంటే చుట్టుపక్కల ఎవరిని క్రియేట్ చేయగలిగాడు. అక్కడి నుంచి పుష్ప ఇస్ ఎంటైర్లీ క్రియేషన్, ఎంటైర్లీ ఇమాజినేషన్. అంటే ప్రాసెస్ ఆఫ్ ఇమాజినేషన్ ఆల్సో కాంపౌండ్స్ అదే అంటే ఇట్ మైట్ నాట్. సో పుష్పలో 90% ఫిక్షన్ ఉండొచ్చు, 10% సుక్కు ఉండొచ్చు. బట్ హియర్ ఇట్ రేషియో విల్ బి డిఫరెంట్. కరెక్ట్. అదే ఆ పర్సెంటేజ్, ఆ శాతాలన్నీ మారుతూ ఉంటాయి. అది ఒప్పుకుంటా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఊరికే అంటుంటారు కదా, ఏదన్నా నైపుణ్యత ఎందులోన్నా రావాలి అంటే 10,000 గంటలు నువ్వు దానిపైన పనిచేస్తే అప్పుడు నీకు దాంట్లో కొంచెమైనా నైపుణ్యత వస్తుందని. సో గోయింగ్ టు ద జిమ్, నువ్వు కండలు పెంచాలి అంటే ప్రతిరోజు వెళ్తే కానీ నీ కండలు కనపడు. ఏది 3 నెలలకో 4 నెలలకు పుట్ట కనబడుతుంది. దట్ ఈస్ చేయకపోతే. సో అది రాతలు కూడా అంతే ఉంటుంది కదా. అండ్ నువ్వు అన్న మొదటి సినిమా అందరికీ ఎందుకు అంత ఉంటుంది అంటే, ఈ విషయం ఆల్రెడీ రాహుల్ రవీంద్రన్ గారు మనతో మాట్లాడినప్పుడు అన్నారు కదా, మొదటి సినిమా ఎప్పుడైనా కూడా ఎవడైతే దర్శకుడు చేయబోతున్నాడో తన ప్రాజెక్ట్ ఓకే అయ్యేంత వరకు, అది ఎన్ని సంవత్సరాలు ఉండని, ఆ సంవత్సరాలన్నీ ఆ సినిమాని ఎన్నో వేల సార్లు తన మెదడులో ఊహించేసుకుని ఉంటాడు. అన్ని వేల సార్లు ఊహించుకున్నాడు, అతని అనుభవాల్లో ఉన్నదే రాసి ఉంటాడు చాలా శాతం వరకు అన్నట్టు అన్నాడు ఆయన. అలాంటి టర్మ్స్లో అన్నాడు. సో ఆయన చీలాసో తీసిన, ఇక్కడ ఈయన ఆర్య తీసిన, అర్జున్ రెడ్డి తీసిన, అది అలానే అది అందులో ఆ మనిషి చాలా వరకు కనపడుతున్నాము. కానీ ఆర్ ఇట్ సి పెళ్లి చూపులు కాకపోయినా ఐ ఫీల్ మోర్ లైక్ ఈ నగరానికి ఏమైంది, విచ్ వెంట ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ అండ్ సమ్ అదర్ పర్సన్ టోల్డ్ ద సేమ్ థింగ్. తర్వాత చెప్తలే. అయితే కాన్స్పిరసీ అయితే సో ఇట్లాంటి సో ఆర్య ఎందుకు ఒక ఆలోచన ఎందుకు అన్నాడు ఇంతకుముందు చెప్పినప్పుడు, వీడన్నట్టే ముందు వారం జరగాల్సిన రికార్డింగ్ వారం లేట్ అయింది. సరే ఓకే, సినిమా చూసేసినాం, ఆర్య నచ్చింది నాకు. చిన్నప్పుడు మసాలా చూసిన ఎవరు థియేటర్లో చూడలే అనుకుంటా, చూసింటానేమో గుర్తులేదు, కానీ ఇంట్లో వీసీడీ ప్లేయర్ ఉండే, వీసీడీ ప్లేయర్లో ఆర్య పెట్టుకొని చూడడం అవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా కూర్చొని అసలు ఆర్య అంటే ఏంటి అని ఎప్పుడు ఆలోచించలేదు నేను. ఆర్య అనే పదాన్ని ఇప్పుడు
ఆర్య అంటే ఏంటి డెఫినేషన్? ఆర్య అంటే అయ్యా బేసికలీ. ఆర్య అనే పదం ఇస్ సర్. తెలుగు డిక్షనరీలో వెతికితే నువ్వు నిఘంటువులో ఆర్య అంటే అయ్యా. సాంస్క్రిట్లో? సంస్కృతంలో లేదు నాకు, అది కూడా ఎత్తుకు నువ్వు. అయితే ఆర్యకి వేరే వేరే అర్థం కూడా ఉండుండొచ్చు, నాకు తెలియదు. కానీ ఎప్పుడు అంటే మన మన మామూలుగా ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటున్న కరెంట్ ఫిలిం డిస్కోర్స్లో కూడా ఆర్య ఎప్పుడు చర్చించబడలేదు, చర్చలో కూడా రాదు. సో ఎప్పుడు కూడా ఆలోచించలే అరే ఏంటి అని, ఎందుకు అని. సో ఇప్పుడు ఈ సినిమా పాడ్కాస్ట్ కోసం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే లైక్ అదొక వింత మనిషి, చాలా వింత మనిషి, జీవితాన్ని చాలా వింతగా చూస్తాడు. సో మనిషి గురించి, పాటల గురించి మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. యాజ్ ఎ ఫిలిం చూస్తే, ఆర్య అనే సినిమా చూస్తే తెలుగు సినిమాలకి 2004లో ఒక కొత్త టెంప్లెట్ని ఇచ్చింది. తెలుగు రామ్ కామ్స్ కొత్త టెంప్లెట్ ఇచ్చింది. ఎందుకంటే 15 నిమిషాల తర్వాత అన్యా అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్ వస్తారు. బ్రో వాళ్ళు చాలా ఫేమస్ లేదు, రంగురంగుల వాళ్ళు ఫేమస్ కదా, లైక్ ఆ డ్యూ ఇద్దరు బ్రదర్స్. సో వాళ్ళిద్దరు కూర్చుంటారు, కూర్చొని అన్యా వచ్చింది, అన్యా వాట్ ఎవర్ అయిపోయింది, కింద పడ్డా, బుక్స్ పడ్డా, 2 రోజుల తర్వాత ఏమవుతుంది, 3 రోజుల తర్వాత ఏమవుతుంది, రొటీన్ ఇదే చూసాం. ఆయన అయితే అది అంటాడో అదంతా సుకుమార్ ఈస్ టేకింగ్ అ dig at వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్ ఆ పాయింట్ వరకు. ఇడియట్ బ్రో, ఇడియట్ ఎగ్జాక్ట్లీ. ఇడియట్లో ఉన్నదే ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో కూడా అవుతుంది. తేజ అంటాడు ఒక ఇంటర్వ్యూలో, తెలుగు సినిమాలో 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి పూరి జగన్నాథ్ తీసిన ఇడియట్లో హీరో పాత్ర ఒకటి, లేదా వాటి ఇట్లా సెల్ఫ్ డిస్కవరీ మోడ్లో పోతా ఉంటాడు అదొకటి. 2 పాత్రలు ఉన్నాయి తెలుగు సినిమాలో అని అంటాడు. అప్పుడే సుకుమార్ ప్రాబ్లీ ఐ థింక్ ఇడియట్ ముందే వచ్చింది అనుకుంటా. ఇడియట్ ముందు, ఇడియట్ 2002-2001 సంథింగ్ లేదా. సో రొటీన్, ఇది కూడా రొటీనే, ఈ కథ కూడా రొటీనే అని చెప్పేసి అనే డైలాగ్ ఆ సినిమాలోనే ఉంటుంది. కానీ ఈ సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఆర్య అనే సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఆ రొటీన్ అయితే టెంప్లెట్ మన సినిమాలో చూస్తూ వచ్చినామో, సో స్టాకర్ అవన్నీ నువ్వు ఇప్పుడున్న పొలిటికల్లీ కరెక్ట్ పదాలు అవన్నీ మాట్లాడి నువ్వు ఏదైనా ఇలాంటి జడ్జ్ చేసుకో. కానీ 2 అబ్సెసివ్ పీపుల్, ఆర్య కూడా అబ్సెసివే ఒక లెవెల్ వరకు. ఆర్య 2లో దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తాడు. సో ఆర్య 2లో గురించి విల్ నాట్ గో దేర్ ప్రస్తుతానికి అయితే. ఆర్య 2 సపరేట్గానే మాట్లాడు. సో ఆర్య అండ్ ఇప్పుడు ఇక్కడ వినిపేరు మర్చిపోయినా, సో అజయ్, ఆర్య అండ్ అజయ్ ఇప్పుడు ఈ వెంట పడుతూ ఉంటారు. అండ్ ఆ డైనమిక్ని ఎంత యూనిక్ ఎక్స్ప్లోర్ చేస్తాడు, అండ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలపైన టచ్ చేస్తాడు అనేదే ఆర్య సినిమా. అండ్ నువ్వు అన్నావు కదా ఇందాక మనం ఆఫ్ రికార్డింగ్ చూస్తున్నప్పుడు, ఇంత సులువు అనేస్తాడు మాట, కానీ దాంట్లో ఎంత అర్థం ఉంటుంది అని. ఆ అర్థాన్ని నువ్వు వెతుక్కొని మళ్ళీ 3వ సారి 4వ సారి 5వ సారి సినిమాని చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. అంటే వెతుక్కోవడం కోసం వెళ్ళవు, నువ్వు చూస్తావు, అప్పుడు నీకు కనబడుతుంది అది. సో మనం వీడు అన్నట్టు ఆర్య అనే పాత్రతో ట్రావెల్ అవుదాం. సినిమా మొత్తం వాడే డ్రైవ్ చేస్తాడు. ఆర్య అనే పాత్రతో ట్రావెల్ అవుతూ స్టోరీ మొత్తం నావిగేట్ అవుతూ తర్వాత పాటల గురించి స్పెషల్గా మాట్లాడుకుంటాం. పాటల గురించి ఒక సపరేట్ సెక్షన్ కావాలి. అయితే ఆర్య అనగా సంస్కృతంలో ఏంటయ్యా అంటే ఇట్ మీన్స్ నోబుల్, ఇలిస్ట్రస్ ఆర్ ఆనరబుల్ అంట. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ కాల్డ్. ఓకే, ఆర్యులైన, పూజ్యులైన, మంత్రివర్య, పూజ్యులైన, ఆర్యులైన. సో నోబుల్, ఇలిస్ట్రస్ ఆర్ ఆనరబుల్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇలిస్ట్రస్ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ వర్తిస్తుంది. రైట్. బట్ ఓకే, నువ్వు అన్నట్టు తెలుగులో ఆర్య అంటే ఏంటి? సార్ రెస్పెక్ట్ ఇవ్వడం. మోర్ ఆర్ లెస్ సేమ్ మీనింగ్. ఆనరబుల్, నోబుల్ మేక్స్ మోర్ సెన్స్ టు మీ. ఎందుకు అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న కవిత్వం ఉంటుంది సుకుమార్ నుంచి. ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమలో సముద్రం అంతా ఉంటుంది. ఒక చిన్న డైలాగ్, చిన్న ఇది ఉంటుంది. అక్కడి నుంచి సముద్రం ఓపెన్ అవుతుంది. ఓకే, సముద్రం ఎక్కడైతే ఆ డైలాగ్ చెప్తాడో 2 అక్షరాల ప్రేమ నుంచి 2 ఏదో కలిసి పెద్ద సముద్రం అయితే సంథింగ్ ఈ లైన్స్ డైలాగ్ ఉంటుంది. ఐఎమ్ బుచ్చరింగ్ ద డైలాగ్. అక్కడి నుంచి ఆ పేపర్ మీదకి వస్తుంది. ఆ పేపర్ మీద నీకోసమే నా అన్వేషణ, నిరీక్షణ, ఇవన్నీ ఈ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఉన్న తర్వాత అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి మీకు దొరకాలి అని. వాడు ఎక్కడా కూడా ఆర్య అనేవాడు ఆ డైరీలో రాసుకున్నప్పుడు నీకోసమే నా అన్వేషణ అని రాసుకున్నప్పుడు
అది ప్రేమ అని రాయడు, ఇది అమ్మాయి అని రాయడు. దట్ ఈస్ అ వెరీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. నీకోసం అమ్మాయి అబ్బాయి అని తెలియదు. అండ్ ప్రేమ అనేది ఫస్ట్ వాయిస్ ఓవర్లో స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రేమ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తుల మధ్యలోనే పుడుతుందా? అలాంటి డెఫినేషన్ ఏమి ఇయ్యరు. దేర్ విల్ బి టూ, విచ్ ఇస్ వాట్ యు ఆల్వేస్ సే, ద్వైతం, అద్వైతం, రైట్? ప్రేమ ఇద్దరి మధ్యలోనే పుట్టాలా, లేదా నువ్వు వాడు ఇద్దరు ఒకటేనా? ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్. సో ఇప్పుడు నేను చెప్తే మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం వద్దాం ఇక్కడ కొంచెం చెప్పేసి. సో నేను ఏమంటున్నా అంటే, వాడు ఇక్కడ కూడా, ఆర్య అనేవాడు ఇక్కడ కూడా వాడి డైరీలో నేను ఒక అమ్మాయి కోసం వెతుక్కుంటూ అమ్మాయి ప్రేమను వెతుక్కుంటూ వెళ్తున్నాడని చెప్పడు. వాడు ఎక్కడ రాసుకోడు, వాడు వాళ్ళ లైఫ్ లో ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ రాశాడు అంతే. అక్కడ పర్సనాలిటీ వాడు ఏమంటాడు, నేను 100,000 సార్లు చచ్చైనా నేను పొందుతాను నిన్ను అంటాడు. అది మోక్షం కూడా అవ్వచ్చు. అది నువ్వు కెరియర్ లో 1,000 crores కొట్టడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కెరియర్ లో 1,000 crores ఇస్ మెటీరియలిస్టిక్. మోక్షం ఈస్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ హిందూయిజం డ్రైవ్స్ టువర్డ్స్, రైట్? క్రిస్టియానిటీలో హెవెన్, దాంట్లో వేరేదో, ఇస్లాంలో హెల్ లాంటిది ఇంకోటి ఏదో ఉంటుంది, హెవెన్ జన్నత్, ఇస్లాంలో జన్నత్. సో అది ఏదైనా ఉండొచ్చు, రైట్? ఎక్కడా మెన్షన్ చేయడు ఆర్య అనేవాడు నాకు ప్రేమ అంటే అమ్మాయి అని ఎక్కడా మెన్షన్ చేయడు. కరెక్ట్. బట్ ఎందుకు వెళ్తాడు కాలేజ్కి? ఆ కాలేజ్కి ఎందుకు వెళ్తాడు అంటే అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు, క్లియర్గా వెతుక్కుంటూ వెళ్తాడు. ఎందుకంటే వాడికి తాడు పొంగడం లేదు, వాడు ఎక్కడో ఊర్లో బతుకుతాడు, అక్కడ అనాథలా పుడతాడు, అనాథలా పెరుగుతాడు. అదే వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారు, వాడు అక్కడ పెరుగుతాడు. తర్వాత షీ ఆల్సో డైస్, వాడు ఒక అనాథ అయిపోతాడు. హీఈస్ ఎక్స్ప్లోరింగ్ వరల్డ్, లైక్ వాడికి ఉన్న ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. ఎందుకంటే వాడు పుట్టి పెరిగిన సర్కమ్స్టాన్సెస్ చాలా డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. సో నా ప్లేస్ ఏంటి? వాడికి ప్రేమ చూడలేదు వాడు, సో ప్రేమను ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ప్రేమ నీకోసమే నా రక్షణ అంటే, ప్రేమ అంటే అవతల మనిషి నుంచే వస్తుంది అని ఎట్లా అనుకుంటున్నావు అంటే నేను. పూజారి ఒక మాట అంటాడు, వీడు ఉత్తి వెర్రిబాగులోడమ్మా, వాళ్ళ అమ్మ వీడిని చనిపోయే ముందు అపారమైన ప్రేమ చూపించి వెళ్ళిపోయింది తల్లి, వీడిప్పుడు ఆ ప్రేమని ప్రపంచమంతా పంచుతా అని తిరుగుతూ ఉంటాడు అని చెప్తాడు మాట. ప్రేమని ఎప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎంతో పొందినవాడు ఇప్పుడు అది పంచాలి అంటే, ఆ అమ్మాయి పైన నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది అని చెప్పేసి ఆ సీన్లో ఉంటుంది కదా, ఆ అమ్మాయిలతో చెప్తుంటారు కదా సైకిల్ మీద నించొని. సో దాచుకోలేనంత ప్రేమ ఉన్నవాడు చుట్టుపక్కల ఉన్న వాటన్నిటికీ ప్రేమ పంచుతూ ఉంటాడు, అదే చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా అటుపక్క నుంచి అది మళ్ళీ తిరిగి వస్తుందా అని ఆలోచించాడు. ఓకే, ఈ ఒక్క సీన్ పక్కన పెడదాం. ఏది వాడు ఆ నీళ్ళలో దుంకడం, పట్టి తీసుకురావడం, ఈ నీకోసమైన నిరీక్షణ, ఈ ఒక్క పోర్షన్ స్టార్టింగ్ మెయిన్ విచ్ ఇస్ ద మెయిన్ పోర్షన్, అది ఒక 2 minutes పక్కన పెడదాం. సో వాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి చాక్లెట్ ఇచ్చి క్యాబ్ తీసుకోవడము, ఆ చిన్నపిల్లలతో ఊరికే చాక్లెట్ పంచుతూ ఉండడం, ప్రేమ చూపించడము. ఆర్ అతని పేరు బబ్లు, ఆ యాక్టర్ పేరు నాకు తెలియదు. సో ఆయనతో ఊరికే క్యాషువల్గా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు, లైక్ ఊరికే చిల్ కొడుతూ ఉంటాడు. అండ్ నువ్వు చూడది అంటే మరీ అంత కోయి మిల్గా మనకి ఎవరు ఫ్రెండ్స్ కోయి మిల్గా లైక్ సో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు, వాళ్ళు ఉన్నదంతా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. సో అది వాడి దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది సినిమా మొత్తం. ఎవరితో అయినా లిటరలీ అజయ్తో కూడా అలానే ఉంటాడు. అండ్ ఈ ఫ్రెండ్స్తో కూడా, అజయ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుందా, వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు మాత్రం వాళ్ళని కొట్టకుండా జస్ట్ నా దగ్గర కూడా పవర్ ఉంది, స్ట్రెంత్ ఉందని చూపించుకుంటాడే తప్ప ఇవన్నీ ఎందుకు భయం మన దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఎక్కడ కూడా ఇస్తున్నాడే కానీ ఈజ్ నెవర్ టేకింగ్ ఎనీథింగ్ బ్యాక్. వాళ్ళు చిరాకున్నా, వాళ్ళ దగ్గర నుంచి కోపం ఉన్నా, ఏమున్నా అది తీసుకుంటాడు, కానీ దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకి. ప్రేమను మాత్రమే ఇవ్వాలి. ఫీల్ మై లవ్ అనేది ఏదైతే కింద శీర్షిక ఉందో సినిమా కింద, ఆర్య ఫీల్ మై లవ్ అని ఉంటుంది. సో ఈ ఫీల్ మై లవ్వే సినిమా మొత్తానికి సార్థకత అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఆ వ్యాలిడేషన్ ఒకసారి వచ్చిందనుకో వాడికి కంట్రోల్ అవ్వదు, విచ్ గురూజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వుంటే అసలు మెంటల్ ఉంటుంది అంటే వాడు తట్టుకోలేకపోతున్నాడు వ్యాలిడేషన్. వాడి ప్రేమకి వ్యాలిడేషన్ దొరికిందని
వాడికి తెలియదు. ఎప్పుడైతే అది అనుభవిస్తున్నాడో ఆ అమ్మాయి ప్రేమ చూపించదు. ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్. లైక్ మొత్తం ఫ్లిప్ చేసేస్తాను నేను, ఇద్దరం కొట్టుకుందాం. ఆ అమ్మాయి ఎప్పుడు మనకి ప్రేమిస్తున్నా, నువ్వు అంటే నాకు ఇష్టం ఎప్పుడు చెప్పదు. ఓకే, ఎక్కడే చెప్పదు, లాస్ట్ చివరిలో కూడా చెప్పదు యాక్చువల్లీ. అయితే ఈ నువ్వుంటే నా జత ఈ నువ్వుంటే పాట ఏది ఉందో ఆ పాట కంటే ముందు వాడు వెళ్ళిపోవడం, వీడేదో లెటర్ రాయడం అంత జరుగుతుంది. సో అక్కడ వాడికి ఆమెతో ఉన్నన్ని రోజులు నువ్వు ఇన్ని రోజులు నా పైన కోప్పడలేదు చూసావా అనేది అంటాడో అది పాట ఎండ్ అయిపోతుంది అక్కడ. సో ఆ పాట వస్తున్నంతసేపు వాళ్ళు ఏదైతే ఆ రెసిప్రొకేట్ అయిన ప్రేమ ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా, ఇంత హై ఇస్తుందా నాకు అని వాడు ఎప్పుడైతే ఫీల్ అవుతాడో దానికి భావం ఇచ్చిండు మన గురూజీ అని నేను అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫీల్ మైలో ఈ సినిమా మొత్తం కూడా ఉన్న 6 పాటలు ఉంటే 6 పాటలు 4 పాటల్లో కూడా ప్రేమ చాలా గొప్పది, ప్రేమ అంటే ఒక మ్యాజిక్, అది ఫీల్ అది నువ్వు ఇస్తున్నప్పుడు ఓ మై బ్రదర్ చెప్తా వినరు, వన్ సైడ్ లవ్ ఎంతో బెటర్. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. నాది అప్పర్ హ్యాండ్ భయ్యా, నేను ఇస్తున్నా నువ్వు తీసుకో, ఎవరికన్నా ఇస్తా నేను, నాది అప్పర్ హ్యాండ్. సో హీస్ ఆల్వేస్ దట్ ఆ ఎక్స్ప్రెసివ్, నేను ఇస్తా నేను అనేది అదే కాన్స్టెంట్గా నడుస్తుంటుంది వాళ్ళు. కరెక్ట్. బట్ ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకో, లైక్ హీ నెవర్, మేబీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, అది దాని దగ్గరకు వద్దాం కానీ, బట్ ఇది అనిపించింది నాకు when he says that. సో అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇది ఒక్క ఇన్సిడెన్స్లో ఉండదు. ప్రేమ ఇవ్వడం అనేది వాడికి నువ్వు అన్నట్టు ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, ఆ ఫ్రెండ్, చిన్నపిల్లలు, అఫ్ కోర్స్ గీత, అదే గీత అండ్ గ్యాంగ్ అందరితో కూడా వాళ్ళని మాడతాడు. అండ్ ఎక్కడ హైలైట్ అంటే ఆ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది, నీది నిజమైన ప్రేమని ఎట్లా చెప్తున్నావు అని. నిజం ప్రేమ అంటేనే నిజము, దాంట్లో మళ్ళీ అబద్ధమైన ప్రేమ ఏంటి? బట్ డెఫినేషన్ చూడు ఎంత క్లియర్ ఉందో. కరెక్ట్. ప్రేమ అంటేనే నిజము. కరెక్ట్. నీ ఫీలింగ్ ఎప్పుడు నిజమే. నీకు బ్యాడ్ ఫీలింగ్ వస్తుందేమో, బట్ నీ ఫీలింగ్ నిజమే. నీ ఫీలింగ్ అబద్ధం కాదు, నీ బాడీ అబద్ధం చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్స్, లిసన్ టు యువర్ ఎమోషన్స్. వాడు అంటాడు అదే దాని నెక్స్ట్ డైలాగ్, వాడు ఇట్లా ఫ్లాగ్ మీద నుంచి ఫ్లాగ్ దాన్ని పెంచని అంటూ ఉంటాడు. వాడు ఏమంటూ ఉంటాడు అంటే, మీరు క్వశ్చన్లు అడగడం మానేసి ప్రేమించడం మొదలుపెట్టండి, అందరు హ్యాపీగా ఉంటారు అంటాడు. నేను ఎగ్జాక్ట్లీ ఈ డైలాగ్ గురించి మాట్లాడుకునేవాడు. ఇంత చిన్నగా చెప్పేశాడు, క్వశ్చన్లు అడగడం మానేసి. ఇప్పుడు ఒకడు నచ్చాడా, సినిమాలో ఉంటుంది సేమ్ సీన్ ఉంటుంది. ఏంటి, వాడు క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉంటాడు, అసలు నేనే ఎందుకు నచ్చాను, వేరే అమ్మాయి ఇంకెందుకు నచ్చలేదు నీకు అని అడుగుతుంది అమ్మాయి గీత. వాడు ఒక 10 మంది నన్ను అడుగుతాడు. మనం చూసినప్పుడు ఒక కామెడీ ఉంది కదా సీన్ అంటాం, ఇంత క్రేజీ థాట్ ఇవ్వడు. అది నాకు తెలియదు భయ్ నువ్వు ఎందుకు నచ్చావు నాకు, వేరే నాకు తెలియదు, నాకు నచ్చావు అంతే అయిపోయింది. నాకు నచ్చినావు నువ్వు, రీజన్ లేవు, నా కారణం లేదని చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు నచ్చలేదు, ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది అని అడుగుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ, కారణం లేదని చెప్పాడు, కానీ అదే సారాంశం అంతే. నచ్చలేదు, నాకు అవసరం లేదు రీజన్. సో రేషనాలిటీ అనేది ఎంత డేంజరస్ కాన్సెప్ట్ అంటే కొన్ని విషయాలల్లో నీ ఎమోషన్ చంపేస్తుంది. సో నువ్వు అది నిజమా కాదా, కొన్ని విషయాల్లో రేషనాలిటీ కూడా కావాలి. అంటే ఇట్లా ఇప్పుడు నేను పోయి వాడిని కొట్టేయాలి, ఇప్పుడు వాడు నన్ను ఏదన్నా నేను పోయి కొట్టేయాలి వాడిని, ఉండాలి. అంటే నువ్వు సొసైటీలో బతుకున్నంతసేపు కొన్ని బౌండరీస్ ఉండాలి. కానీ ఆ బౌండరీ నువ్వు చేసే ప్రతి యాక్షన్లో వచ్చి ఇంటర్ఫియర్ చేస్తుంది అంటే నువ్వు ఎప్పుడు నిజంగా బతకట్లేదు అన్నట్టే కదా. ఇది యాక్చువల్లీ అనిల్ రాగడి వాళ్ళ ఒక లైవ్ చేసారు చాలా రీసెంట్గా, వాట్ ఈజ్ ఈగో అని. దాంట్లో రాగడి చాలా బ్యూటిఫుల్గా నావిగేట్ చేస్తాడు దీనికి చేసి, అంటే లైక్ ఏడుకో తీసుకెళ్ళిపోతాడు అని. అంటే నువ్వు ఏడ బతుకుతున్నావు రా మనం, అంటే ఇంత ఆలోచించి ఎందుకు అసలు ఆ ఫండమెంటల్ ఫీలింగ్స్. అంటే లైక్ మీ అమ్మ వచ్చి ఇవాళ నీ ముందు కంచం అన్న పెట్టింది, అలా నువ్వు తినలేదంటే వచ్చి మీ అమ్మ తిట్టింది నిన్ను. తిట్టడం వల్ల నీకు బాధ వేస్తుంది, ఆనందం ఇస్తుంది, ఎట్ సమ్ పాయింట్ గ్రాడ్యుయేట్ వస్తుంది. అసలు ఇవన్నీ ఫీల్ అవుతుంది. మా అమ్మ నా డ్యూటీ చేస్తుంది, తప్పేముంది అనుకుంటున్నాను. టేక్ ఇట్ యాస్ గ్రాండెడ్. అమ్మ వరకు టేక్ ఇట్ యాస్ గ్రాండెడ్. నెక్స్ట్ అమ్మాయి దగ్గర కూడా లెక్కలు వేసుకుంటున్నాం మనం, రైట్? అసలు నువ్వు అసలు నీ ర్యాషనాలిటీ అనే బ్రెయిన్ని నువ్వు పక్కన పెట్టకపోతే ఫీల్ ఎప్పుడైతావు? వాడు అదే అంటున్నాడు సినిమా మొత్తం, ఫీల్ మేలో. అండ్ నువ్వు అన్నావు కదా ఇప్పుడు భావం ఇంపార్టెంట్, భావం ఉండాలి. భావం అంటే ఎమోషన్.
భావం ఉండాలి అని. ఫీల్ మై లవ్ పాటలు కూడా చంద్రబోస్ అదే రాస్తారు. వాడు ఎగ్జాక్ట్లీ దీనికన్నా ముందు ఇంకో సీన్ ఉంటుంది, ఐ హేట్ యూ చెప్పలేదు, ఐ లవ్ యూ చెప్పలేదు, ఐ హేట్ యూ చెప్పింది, బట్ ఏదో ఒకటి నా గురించి ఆలోచిస్తాను కదా అంటారు వాడు. ఎగ్జాక్ట్లీ. ఏం అసలు ఇంత ఉంటాయి బ్రో డైలాగులు, అర్థమే నార్మల్గా అసలు ఎందుకు ఇట్లా రాస్తున్నాడని. కానీ లాజికల్లీ కరెక్ట్ అది. లాజికల్లీ Exactly. అంటే నీకు సినిమా మొత్తం చెప్పాలనుకుంటాడంటే భయ్యా దీనికి రీజన్ ఉండదు, ఆ రీజన్ లేకపోవడానికి నేను రీజన్ ఇస్తున్నా. ద నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్. ద నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్, కరెక్ట్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ లవ్ యాక్చువల్లీ, బట్ వీ థింక్ దెర్ ఇస్ లవ్. ఓకే, ఇది సుకుమార్ ఎప్పుడే నేను చెప్తున్నా. సుకుమార్ ఏంటంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఇస్ లైక్ గాడ్, ఇట్ విల్ ఎగ్జిస్ట్, యూ నీడ్ టు గో అండ్ గ్రాబ్ ఇట్. కరెక్ట్. అండ్ ప్రేమ ఇంకోటి, ప్రేమ ఇతని జీవితంలో వాళ్ళ అమ్మ దగ్గర నుంచే ప్రేమ చూసాడేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా మన జీవితంలో. వాడు ఇప్పుడు అనాథ, కానీ ఎప్పుడూ ఆ బాధ లేదు అతనికి. అండ్ ఆ అబాండన్మెంట్ నుంచి కూడా ఇది బయట వస్తుందేమో అతనికి. ఏమని అంటే, చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇంత ప్రేమ చూపించినా ఆమె చనిపోయి వెళ్ళిపోయింది, నాకంటూ ఎవరు లేరు, ఇప్పుడు నేను నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమ ఇస్తూ ఉంటా, ప్రేమని పంచుతూ ఉంటా, ప్రేమిస్తూ ఉంటా. ఏం సంది ప్రేమిస్తుంటా. ఇప్పుడు ఎందుకు 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 కనపడిన వాళ్ళందరికీ ప్రేమను పంచుతుంటా, మంచిగా ఉంటా అంటే, ఏదో ఒక క్షణంలో అయినా ఎవరో ఒకరు అది నాకు తిరిగి చూపించారనే ఆశతో. 100% డిసగ్రీ. వాళ్ళది కోరుకుంటున్నాడు అనట్లేదు, ఓకే, కానీ ఈ అమ్మాయి విషయంలో కోరుకుంటాడు. ఈ అమ్మాయి విషయంలో సినిమాలో ఓ పాయింట్ తర్వాత కోరుకుంటాడు. ఒక పాయింట్ వరకు చాలా వరకు క్యాజువల్గా ఉంటాడు అనమాట, మామూలుగానే చెప్తూ ఉంటాడు. అంటే ఆ అమ్మాయితో ఏంటి అంటే, కేవలం ఎవడో నన్నడితే ఈ అమ్మాయితో ఎప్పుడైతే ఫస్ట్ కన్యాకుమారి సీన్ కట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి ఈ అమ్మాయి నుంచి ప్రేమ కోరుకుంటూనే ఉంటాడు. కోరుకుంటున్నాడు, అవును, కోరుకుంటూనే ఉంటాడు. అండ్ ఆ అమ్మాయికి ఆమె ఎంత అమాయకురాలంటే, ఎవడో పైకి ఎక్కేసి దుంకేస్తా అంటే నేను ప్రేమించేస్తాను అని చెప్పిన అమ్మాయి, నేను ఇంతగా నా నిజంగా ప్రేమను చూపిస్తున్నా. వాళ్ళు లిటరలీ ఆ అమ్మాయిని ఒక్కసారి ముట్టుకోడు, ఓన్లీ పాటలు పాడతాడు, లేఖలు ఇస్తాడు, అంతే అంతే, లిటరలీ ఏం చేయడు అంతే. అండ్ ఇవన్నీ చేస్తూ నా ప్రేమని ఒకసారి ఫీల్ అవ్వు, నేను నిజంగానే ప్రేమిస్తున్నాడు వీడు అని ఒకసారి నాకు, విచ్ ఇస్ ఆల్సో బార్డర్లైన్ అబ్సెసివ్. నేను ప్రపంచంలో నేను ఒక్కడిని ప్రేమించేదే, నాదే కరెక్ట్ ప్రేమ, మీదంతా ఫాల్స్ ప్రేమలో అన్న జోన్లో ఉంటాడు. నార్మల్ ప్రపంచానికి ఆడ అబ్సెసివ్, వాడు అబ్సెసివే, కానీ వాడు చెప్పేది ప్రతి ఒక్కటి నిజం, కరెక్ట్. ఎగ్జాక్ట్లీ, వాడు అదే నమ్ముతుంటాడు. నేను కరెక్ట్ ఉన్నా భయ్యా, నేనే తప్పు నాకు చెప్పండి. లాజిక్ లో కూడా ఫ్లా ఉండదు, లాజిక్ ఇస్ సాలిడ్. అంటే అవతల మిగతా బయట ప్రపంచం అట్లా ఉంటది. ఏంటి ఐ లవ్ యూ చెప్తే అయిపోయింది. ఇప్పుడు అతను ఇట్ ఇస్ మాకరీ ఆన్ దట్ ఆల్సో. ఏంటి ఐ లవ్ యూ చెప్తే అయిపోయింది, ప్రేమించేసినట్టే. వాడు ఇప్పుడు అజయ్ది మొత్తం మొమెంటరీ, అజయ్ది మొత్తం ఫేకే ఉంటది కదా. వాడు జస్ట్ అజయ్కి ఈమె ట్రోఫీ. ఎగ్జాక్ట్లీ, వీడికి ట్రోఫీ కాదు, వీడు పొందాలి. వీడు ప్రేమ, హీ హాస్ టు ఎర్న్ హర్ ట్రస్ట్ అండ్ లవ్. కరెక్ట్. వాడికి ఎప్పుడు కాదు, వాడు జస్ట్ బెదిరించి జస్ట్ ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ అమ్మాయిని అజయ్. ఇప్పుడు ఆ పాట ఉంటుంది కదా, యూ రాక్ మై వరల్డ్ పాట కంటే ముందు ఏదైతే సీన్ ఉంటుందో, అక్కడ కూడా వాళ్ళందరూ ఫేకే అంటాడు కదా. అది ఎంత క్రేజీ చూపిస్తాడు తెలుసా. వాడు ఆర్య అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు, పబ్లోకి వెళ్ళంగానే పేక మెడల్ కడతా ఉంటాడు. పేక మెడల్ ఎవరు కొలుస్తాడు, అజయ్ కొలుస్తాడు. తర్వాత పేక మెడలు ఆర్య కొలుస్తాడు. తర్వాత ఆ శ్రీనుకి అని ఆర్య అందరికి ఇది భయ్యా మీరు బతుకుతుంది, ఇది వ్యాలంటైన్స్ డే అంటారు, ఏదో అంటారు. బట్ నువ్వు నీ పిల్లకి నీ ఎక్స్ గురించి నిజం చెప్పలేకపోయావు. చెప్పకపోవడం అది వేరే విషయం. సో ఎక్స్ ఉండే నేను చెప్పనేమో, నేను ఏదో మేనేజ్ చేస్తా భయ్యా, అంటే ఖచ్చితంగా 100% నిజం చెప్పాలని లేదు. బట్ ఎక్స్ ఉందని కూడా చెప్పలేను. అమ్మాయి ఎందుకు అఫెండ్ అయింది అంటే నువ్వు నిజాయితీగా లేవు, ఎక్స్ ఉందని చెప్పలే, నువ్వే మా ఎండాల్ బియ్యాలు, నువ్వే నా సర్వస్వం, ఇప్పటివరకు ఇంకో అమ్మాయిని కన్నెత్తి ఇవ్వలే అని చెప్పు. అందుకే అందుకే అమ్మాయి అట్లా తిట్టుకుంది.
నీ అమ్మ లాస్ట్ ఇయర్ వేరే అమ్మాయితో వచ్చావు, ఇప్పుడు ఈసారి నాతో వచ్చావు అంటే ఇది నాతో దాచావంటే నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు నాతో. ఎస్ ఎస్. నువ్వు ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పుంటే వేరేలా ఉండేదేమో. నువ్వు నాతో ఆల్రెడీ దాచుతున్నావు. ఇంత పెద్ద విషయం అబద్ధం చెప్పగలిగి నువ్వు చిన్న విషయాలు అబద్ధం చెప్పలేవా? సో ఆ అమ్మాయి ట్రస్ట్ పోయింది. సో పేకమని కూర్చేసాడు అక్కడ ఆర్య అనేటోడు. ఆ సీన్ అసలు సెటప్ అది. క్రేజీ క్రేజీ పాయింట్. అవును, క్రేజీ ఉంటుంది. సో ఎక్కడ ఉండే అక్కడ మొత్తం సినిమా మొత్తం తిరుగుతుంది కానీ సో ఫీల్ మైలో పాటలో అంటే మళ్ళీ పాట గురించి మళ్ళీ వద్దాం, కానీ ఎందుకు మళ్ళీ ఆ పాట దగ్గరికి వచ్చినా అంటే ఆ వ్యాలిడేషన్ అట్లీస్ట్ లైక్ ఏదో ఒక భావంలో నా గురించి ఆలోచించు. నువ్వు ద్వేషిస్తూ అయినా, చిరాకు పడుతూ అయినా, తిడుతూ అయినా ఏదో దగ్గర నేను వచ్చిన నేను ఈ ఆలోచనలు వచ్చి కూర్చున్నా అంటే ఓకే నేను ఇన్వైట్ చేయగలిగిన. సో ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ ఫార్వర్డ్ థాట్ సేయింగ్ కి ఒకసారి నువ్వు నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే నా ప్రేమ ప్యూర్ కాబట్టి యూ విల్ ఎనీవేస్ ఫీల్ ఇట్ అండ్ ఎవెన్చువల్లీ విల్ కమ్ టు మీ. దట్ ఈస్ ది ఐడియా ఏమో అనిపిస్తుంది నాకు. అదే కదా వాడు. సో దెర్ ఇస్ ఆ ఐకానిక్ సీన్ ఉంటుంది కదా, అన్ని ఇరగొడతా ఉంటాడు చేతితోటి కాలుతోటి. ఇరగొట్టిన తర్వాత ఏమంటాడు, ఆ ఇరగొట్టిన తర్వాత వచ్చిన సీన్లో ఏమంటాడు, వీళ్ళతో ఆర్గ్యూ చేసుకుంటున్నప్పుడు అతనిది నిజమైన ప్రేమే అయితే నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి. అదే కదా దాని చదవంటే అన్నది నిజము, నమ్మకం గొప్పది. నమ్మకం లేదా? అన్నది నిజము, నమ్మకం ఉంది అంటాడు కదా. కరెక్ట్. సో దిస్ ఇస్ అగైన్ స్పిన్ అంటే వెరీ అంటే చాలాసేపు ఆలోచించిన వెరీ క్లెవర్ స్పిన్ ఆన్ ఫీమేల్స్ ఆల్వేస్ హ్యావింగ్ చాయిసెస్ అట్ ఎవ్రీ పాయింట్. చాలా చాలా ఏమంటారు, నేను చాలా ఈజీగా చెప్పేసిన ఇట్ కెన్ బి ఫండమెంటల్లీ ఫ్లాడ్ ఇండియన్ సొసైటీలో. కాంటెక్స్చువలైజ్డ్ నేనేమి కాదంటలేను, చాలా కాంటెక్స్ట్ ఉంటుంది, నువ్వు దాన్ని కాంటెక్స్చువలైజ్ చేయొచ్చు. నేను జస్ట్ నువ్వు ఓన్లీ డేటింగ్ పర్స్పెక్టివ్ అయిపోవు. అంతే అంతే. నేను డేటింగ్ పర్స్పెక్టివ్ వరకు మేబీ, ఎందుకంటే అబ్బాయిలకు కరువు, అబ్బాయిలు సాగు కొడుతూ ఉంటారు అమ్మాయిలని, అండ్ దే హ్యావ్ దట్ ఆప్షన్. ఇక్కడ సాగు కొడుతుంటారు వాళ్ళిద్దరు, సాగు కొడుతుంటారు. కరెక్ట్. బట్ ఇన్ జనరల్ హిస్టారికలీ సొసైటీని తీసుకుంటే అమ్మాయికి ఎప్పుడు ఆప్షన్ ఉండదు. అమ్మాయిని ఎప్పుడు ట్రోఫీ, ఇప్పుడు అజయ్ ఎట్లా ట్రీట్ చేస్తే ట్రోఫీ లాగానే అట్లనే నీ వైఫ్ ట్రోఫీ, నువ్వు అరేంజ్ మ్యారేజ్ కూడా అట్లనే చేస్తావు, వాళ్ళకి ఏజెన్సీ ఉండదు. సో అది ట్రివిలైజ్ చేసినట్టు అయిపోతుంది. ఐ అండర్స్టాండ్ డేటింగ్ సీన్ లో ఓకే వి సీ దాట్ ఉంటారు, అది మనం చూసాం కాబట్టి. అండ్ ఇట్స్ ఆల్సో ఇట్స్ ఎప్పుడైనా కూడా అగైన్ అక్కడ కూడా హైరార్కీ, సొసైటీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది కదా అట్లా, అక్కడ కూడా హైరార్కీ ఉంటుంది అనేది. హైరార్కీ ఇన్ ప్రిటీ ప్రివిలేజ్ కూడా అందరికీ హైరార్కీ ఉంటుంది. సో హైరార్కీ ఉన్నప్పుడు ద టాప్ పర్సెంటేజ్ ఆల్వేస్ గెట్ ద మోస్ట్ అటెన్షన్. సో మోస్ట్ అటెన్షన్ అన్నప్పుడు మోర్ ఆప్షన్స్. నేను అలా ఆ హైరార్కీలో ఉంటే అండ్ ఆల్సో ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద డేటింగ్ సీన్ వేర్ అడల్ట్స్ ఇన్ అన్ అడల్ట్ సొసైటీ ఆర్ కాలేజ్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ మాత్రమే మాట్లాడుతున్నాను. అది కూడా ఇప్పుడు ఓపెన్ అవుతుంది కదా మెల్లమెల్లగా, లాస్ట్ 30 years నుంచి ఓపెన్ అవుతుంది ఇండియాలో. అదే ఈ సినిమా అలా చూస్తే కూడా ఇట్ స్టిల్ వర్క్స్ అంటున్నాను నేను. ఎందుకంటే వాడు అది లిటరలీ అదే అంటాడు రా, నాలాంటి వాడు ఎంతమంది వచ్చినా ఏమై పడదు, ఎందుకంటే అజయ్ని ప్రేమిస్తుంది కదా అంటున్నాడు. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఆర్య తర్వాతే ఇట్లా కొట్టకుండా కొడతావు ఫేమస్ అయిందేమో మరి, అంటే నాకు తెలియదు ముందు సినిమాలో ఏమైనా ఉందేమో. బట్ బెదిరిస్తాడు బేసిక్ గా, అయ్యా నేను ఇది జాగ్రత్త ఉండండి నాతో అని. నెక్స్ట్ ఇమీడియట్ సీన్ లో అదే వచ్చి హాకీ బ్యాట్ ఇస్తున్నా సార్ ఇట్లా కొడతాడు. అసలు క్రేజీ ఉంటుంది అల్లు అర్జున్ కొన్ని, అంటే ఇట్లా చెప్పి నమ్మకం లేదా అని అడుగుతాడు, కొట్టుకుందాం రక్తాలు నమ్మకం లేదా అని అడుగుతాడు. పర్ఫెక్ట్ లాజిక్. యా అండ్ ఫండమెంటల్స్ లేవు కదా ఆడ, బిల్డింగ్ ఎక్కింది తెలుసు, ఫండమెంటల్స్ లేవు ఆడ అని వాడు ఇన్సెక్యూర్. అండ్ తర్వాత కూడా చూడు బ్రో, అంటే ఏంది ఇప్పుడు ఆ అమ్మాయి నీకు పడాలంటే ఏంది, నువ్వు పోయి సెక్స్ చేయాలి అమ్మాయితో అంతే. వాడు అదే అంటాడు, అదే ఫిక్స్ అవుతాడు. ఇప్పుడు ట్రిప్ అంటే ఏంది, సెక్స్ చేస్తే ఆ అమ్మాయికి చచ్చిన నాతోనే ఉంటుంది. కరెక్ట్. ఇట్ ఇస్ దట్ ప్యూరిటీ ఇష్యూ. కరెక్ట్. అమ్మాయికి వేరే అమ్మాయితో చేస్తే ఉండదు అని, రైట్. ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఇండాక్ట్రినేట్ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఆలోచన మనలో ఉంటాయి, ఉండవు అంటే అబద్ధం చెప్తున్నట్టే మనలో. కరెక్ట్. కానీ అది కాన్స్టెంట్ గా అల్లం చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ థాట్ అనేది ఇండియన్ థాట్ కాదు, ఇక్కడ నుంచి రాలేదు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్
మొరాలిటీ ఆఫ్ Victorian morality. విక్టోరియన్ మొరాలిటీ ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి వస్తుంది. అసలు అలా బేసే డిఫరెంట్, ఇండియన్ సొసైటీకే డిఫరెంట్గా ఆపరేట్ చేస్తుంది. సో ఇది ఎవరో చెప్తుంటారు, కొలనైజేషన్ మన బ్రెయిన్ ఫండమెంటల్ కొన్ని వేర్లు మార్చేస్తుంది అనమాట. దాంట్లో ఇది చాలా పెద్ద ఇది ఆస్పెక్ట్. చాలా పెద్ద ఆసక్తి, చాలా పెద్ద ఆసక్తి. అండ్ మనం దాన్ని రోజు ఫైట్ చేస్తూ ఉంటాం. Yeah. అంటే మనం ఇన్ జనరల్ సొసైటీ ఫైట్ చేస్తూ ఉంటుంది దాన్ని. ఏముంది భయ్, అంతే, అది అంతే బయాలజీ. అది మనం దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతే బిగ్ మిస్టరీ. ఎందుకు తప్పు? సో విక్టోరియన్ మొరాలిటీ తీసుకుంటున్నప్పుడు ఇది నువ్వు తీసుకొస్తా అనుకోలే, నేనే తీసుకొద్దామని అనుకున్నా. అయితే విక్టోరియన్ మొరాలిటీ గురించి ఇట్లా కొంచెం ఇట్లా ఏం చదవలేదు, వింటున్నా యూట్యూబ్లో టాక్స్ వింటూ ఉంటే. సో తెలుగులో మనం ప్రేమ అంటాం. నువ్వు మీ అమ్మని ప్రేమిస్తావు, మీ చెల్లిని ప్రేమిస్తావు, మీ అక్కని ప్రేమిస్తావు, మీ అన్నని ప్రేమిస్తావు, మీ నాన్నని ప్రేమిస్తావు. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ని, నీ వైఫ్ని ప్రేమిస్తావా, కామిస్తావా? రైట్. 2 పదాలు ఎందుకున్నాయి? రైట్. 2 పదాలు ఎందుకున్నాయి? రైట్. అండ్ కామ, కామ వెరీ ఇంటిగ్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ రిలేషన్. ఓ పాయింట్ తర్వాత వెళ్ళిపోయి ప్రేమ మాత్రం ఎందుకు మిగిలిపోయింది? వెన్ యూ సే ఐ లవ్ యూ, బట్ యూ డోంట్ జస్ట్ మీన్ ఐ లవ్ యూ, యూ ఆల్సో మీన్ ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ అన్నప్పుడు కామ ఎందుకు వెళ్ళిపోయింది? ప్రేమ మాత్రం ఎందుకు మిగిలిపోయింది? ఎక్కడ నుంచి వస్తుంది ఇది? అండ్ హౌ ఇస్ లవ్ యాజ్ సచ్ అ గ్రేటర్ ఫీలింగ్ దాన్ కామ? ఎవరు డిఫైన్ చేసినారు? గ్రేటర్ దాన్ కామ. ఎవరు డిఫైన్ చేసినారు? కామం అంటే వాంఛ అట్ ది ఎండ్. వాంఛ, లస్ట్. ఇది ఒక నేచురల్ హ్యూమన్ బీయింగ్ ఉండే ఇది. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే జీవితాన్ని యొక్క పరమార్థం అనుకో. ఓకే, జీవితం యొక్క పరమార్థం అన్నాను. సో ఈ సొసైటీలో ఎనీ సొసైటీ అంటే ఎట్ ది ఎండ్ మోక్షం ఎట్లా నువ్వు అన్ని ఆడ వరకు పోతున్నాడు. అది జీవితం యొక్క ఎండ్ గోల్. ఓకే, 1000 టైమ్స్ వచ్చి బతికిన ఎండ్ గోల్ ఏంటి అంటే యూ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్, యూ కంట్రోలింగ్ యువర్ కోరికలు, ఓకే, అండ్ గోయింగ్ టు దట్ లెవెల్ వేర్ యూ అటైన్ మోక్ష. కరెక్ట్. బట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ వాడికి ఎట్లా పోయాయి అంతా? మన సొసైటీ ఇంకా ఐడియాని బ్యాటిల్ చేస్తూ ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ ఫిలాసఫీ, అన్ని ఫిలాసఫీస్ చెప్పాను కానీ ఓకే స్పెసిఫికలీ ఐ నో అబౌట్ ఓషో బిట్ కాబట్టి ఓషో చెప్పేది ఇదే. ఓషో ఏం చెప్తారంటే ఫస్ట్ నువ్వు కోరికలంతా తీసేయి, హౌ మచ్ ఎవర్ సెక్స్ యూ వాంట్ అంటే కానీ దాని మీద ఎవర్స్ని వచ్చేసేయాలి, విరక్తి వచ్చేంత వరకు చేసుకో దాన్ని. దెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ బియాండ్ సెక్స్, బియాండ్ ఆల్ వరల్డ్లీ ప్రెషర్స్. ఓషో తర్వాత కాంట్రవర్సీ ఫిగర్ అయిపోయాడని ఎప్పుడైనా ఓషో టాక్స్ అసలు మెంటల్ ఎపిసోడ్ ఓషో. అంటే అదే కదా, ఇప్పుడు నువ్వు మనిషి పుట్టుకలో ఉండే భావాలన్నీ నువ్వు చూడకపోతే నువ్వు ఒక పూర్తి జీవితం బతికినట్టు కాదు. అందుకే అంటారు కదా, అందుకే బ్యూటిఫుల్ హిందూయిజంలో బ్రహ్మచార్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అన్ని 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంది. గృహస్థం అంటే యూ మేకింగ్ ఎ ఫ్యామిలీ, యూ బిల్డింగ్ ఎ ఫ్యామిలీ. అది చూసిన తర్వాత నువ్వు మోక్షంకి వెళ్ళాలి భయ్యా అని అంటున్నారు అక్కడనే లిటరల్లీ. అండ్ మోస్ట్ ఆఫెన్ అండ్ నాట్ మోస్ట్ పీపుల్ సన్యాసం తీసుకున్నారు అనుకో. ఇప్పుడు మన అఘోరాలు, నాగసాధువులు అంటూ ఉంటాం కదా, ఎప్పుడైతే వీళ్ళు మనకి దే కమ్అట్ డ్యూరింగ్ దిస్ కుంభమేళా, వీళ్ళందరూ సొసైటీలో పార్టీరా. వీళ్ళందరూ ఎక్కడో హిమాలయాల్లో ఉంటూ ఉంటారు. వీళ్ళందరికీ మోక్షం వస్తే గ్రేటర్ సొసైటీ ఎప్పుడు బాగా సాడే ఉంది కదా. నువ్వు ఒక సొసైటల్ లెవెల్లో అందరూ హ్యాపీ ఉండడానికి ఈ 4 ఆశ్రమాలు, గృహస్థము, బ్రహ్మచర్యము, ఇవన్నీ డిజైన్ చేసావు. ఎవరైతే సొసైటీ నుంచి బయటికి వెళ్ళి కొంచెం వింత ప్రాక్టీసెస్ అన్కన్వెన్షనల్ ప్రాక్టీసెస్లో మోక్షం పొందాలనుకుంటున్నారో వాళ్ళ కిందకి వస్తారు అఘోరాలు, నాగసాధవులు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఇన్ జనరల్ రోజువారీ నార్మల్ పీపుల్కి ఇదే లైన్ వేర్ దే ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అఘోరాలు కూడా అంటూ ఉంటారు వాళ్ళు ఏంది లైక్ మీట్ తింటారు, హ్యూమన్ ఫ్లెష్ తింటారు. ఎందుకు తింటారు? ఒకవేళ తింటూ ఉంటే ఎందుకు తింటారు? వైరాగ్యం. నీ పూరి అంటాడు మట్టి బ్రో మట్టి అని. ఎట్ ది ఎండ్ నువ్వు దీన్ని వదిలేయాలంటారు కదా. దట్ ఈస్ వాట్ స్పిరిచువాలిటీ ఇస్ ఆల్ అబౌట్ అంటారు కదా. ఓకే, నువ్వు స్పిరిచువాలిటీ ఇంటెలెక్చువల్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ చేస్తే అదే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏంటి అంటే ఈ బాడీ ఇది వేస్ట్, దీన్ని వదిలేసుకోవాలి ఫస్ట్. బాడీని వదిలేసుకున్నా దానితో పాటు ఈగోలు, నీ అటాచ్మెంట్లు అన్నీ వదిలేసుకోవాలి.
వాడు మనిషినే తింటుండు పోయి అవతల. ఫస్ట్ స్టెప్ ఏమో అది నాకు తెలియదు. నేను ఐ రెడ్ ఓన్లీ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ఇట్. బట్ ఇట్ ఈస్ అ వెరీ అన్కన్వెన్షనల్ వే ఆఫ్ రిమూవింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ ప్రెజర్స్. వెరీ అన్కన్వెన్షనల్, వెరీ మైండ్ని ఫకప్ చేసేస్తుంది, ఏడుకో తీసుకెళ్ళిపోతుంది బ్రెయిన్ని. కరెక్ట్. అదే అంటే ద ఫుడ్ యూ కన్జ్యూమ్ విల్ ఆల్సో చేంజ్, నీ లోపల మారుస్తుంది, నీ ఆలోచనలు కూడా మారుస్తుంది. అది కూడా ఉంది, అదొకటి ఉంటుంది, ఆ లెవెల్లో కూడా మారుస్తుంది. అండ్ మనం ఉంటున్న యూనో సొసైటీకి బయట ఉన్నవి కదా ఇవన్నీ. సో అందుకే మనకి ఆడ్ కనిపిస్తాయి, మనకి ఇవి నార్మల్ కాదు కాబట్టి. సో ఈచ్ సంవత్సరాలు అయ్యే కొద్దీ సొసైటీ డెఫినేషన్ మారుస్తూ ఉంటుంది, బౌండరీని మారుస్తూ ఉంటుంది. కాబట్టి తెలియదు అది ఎప్పుడు ఎలా ఉంటుంది వెళ్తుంది అని. సో సో విక్టోరియన్ మొరాలిటీ గురించి చెప్పినప్పుడు నా మెయిన్ పాయింట్ ఏదైతే ఉండేనో, ప్రేమ అండ్ కామ గురించి అయితే ఉందో, ఇక్కడ ఆమె పట్ల వాడు చూపించే ప్రేమ వేరు, వేరే వాళ్ళందరికీ వాడు చూపించే ప్రేమ వేరు. బై డిఫాల్ట్ అది వేరు. కానీ మనం ఇప్పుడు ఎన్నో గత 100 సంవత్సరాల నుంచి ఆర్ 120 ఆర్ అంతకంటే ముందు ఎప్పుడైతే బ్రిటిష్లు వచ్చినారో, ఎప్పుడైతే వాళ్ళ ఆలోచనని మార్చడం మొదలుపెట్టినారో, అక్కడి నుంచి ఫండమెంటల్లీ నీ బుర్రలో నీ రక్తంలో అది ఉండిపోతుంది. కాబట్టి నువ్వు దాన్ని ప్రేమలానే చూస్తున్నావు. అది జస్ట్ ప్లాటోనిక్ ఉంటుంది. నువ్వు వాళ్ళ అవతల అమ్మాయిని ముట్టుకోవు, వారు నువ్వు ప్రేమించాలనుకుంటున్న అమ్మాయిని ముట్టుకోవు. కాబట్టి అది నీకు ప్యూర్గా కనబడుతుంది. సో ఫీల్ మైలో అంటాడు. రైట్. బట్ హీ ఆల్సో వాంట్స్ మోర్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇది చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా స్పష్టంగా. ఎక్కడ అంటే ఓ మై బ్రదర్ చెప్తా విన్నరో పాట తర్వాత వాళ్ళు గొడవ అవ్వడం, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అని జరుగుతుంది కదా. సో అది మెల్లమెల్లగా ఆ అమ్మాయి సైడ్ నుంచి ఓకే ఈ అమ్మాయి నా గురించి ఆలోచిస్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది. వాడిని ఒక రకమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ వాళ్ళ కూడా కోరిక పెరుగుతుంది, న్యాచురల్లీ పెరుగుతుంది. ఎందుకంటే వాడు హ్యూమనే, వాడికి ఎమోషన్స్ ఉంటాయి, వాడికి హార్మోన్స్ ఉంటాయి. అండ్ వాడు ఎంత ప్రేమని చూపిస్తున్నా కూడా అటుపక్క నుంచి పొందాలనుకుంటాడు. అండ్ పెళ్ళి చివరిలో లాస్ట్లో ఏడ్చుకుంటూ చెప్పేసి మళ్ళీ నవ్వేసి దాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నవ్వేసి కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాడో అది ఆర్య యాజ్ అ క్యారెక్టర్. ఏడ్చి ఏది వేసిండో అది వాడు నిజం. ఆ పాయింట్ వాడు నిజం కదా. సో అక్కడ నిజం చెప్పేస్తాడు, ఇంకా తట్టుకోలేకపోతున్నాడు అక్కడ. అంటే ఫేక్ ఇట్ ఆర్ మేక్, నేను ఫేక్ చేసిన ఏదో చెప్తే నేను చెప్పాలని చెప్పేసి ఆగట్లేదు, ఇంకా అవుతలేదు చెప్పేస్తా. తర్వాత దాన్ని ఇంకా మార్చేసి మలిపేసి నేను వెళ్ళిపోతా అక్కడ నుంచి. తాళిగట్టడు ఉన్నాడు, వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంటాడు. కరెక్ట్. సో ఆర్య వాడు సింగిల్ పాయింట్ అండి, ఆ అమ్మాయి నాకు కావాలి. సింగిల్ పాయింట్ అండి వాడిది. ఆ అమ్మాయి నా ప్రేమను ఫీల్ అవ్వాలి. అమ్మాయి ఒకసారి ప్రేమను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది అంటే షీ విల్ నెవర్ గో బ్యాక్. వాడు అన్నీ అదే చేస్తుంటాడు. అండ్ అంత గొప్ప ప్రేమను ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా అదే వచ్చేస్తాను గట్టి నమ్మకంలో ఉంటాడు. విచ్ ఇస్ వేర్ ఆ కప్పు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పుడు వర్కౌట్ కాదు, లాస్ట్ తప్ప. అవును అంటే ఏంది వాడు నమ్మకమే వర్కౌట్ అయింది ఎట్ ది ఎండ్. అవును, అది ఎప్పటికీ నేను నమ్మను డ్రైవ్ అన్నింటినీ అంటాడు కదా. అంతే అంటే నాకు అదే అర్థం కదా, ఏం చేయాలి వయసుకు. అది ఆ సీన్ కామెడీకి వర్కౌట్ అవుతుంది, కామెడీ రాసుకుని వర్కౌట్ అవుతుంది. బట్ లాస్ట్లో ప్రే ఆఫ్ ఇస్తాడు కదా, దానికి ప్రే ఆఫ్ ఇస్తాడు. అది కూడా కామెడీ కానీ ప్రే ఆఫ్ ఇచ్చాడు అనుకుంటావా ఏంది అసలు? అంటే ఆ కప్పులో డెప్త్ ఉందో లేదో నేనైతే ఆలోచన పెట్టలేదు దానికి, అంటే అంత సమయం వెచ్చించలేదు. సో మరి నాకు తెలియదు, నాకు యాక్చువల్లీ ఏం తట్టలేదు, అదే నేను కూడా అంటే అదే కదా. ఇక్కడనే నాకు ముందు అంటే 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నా దీని గురించి. ఆర్యాని నువ్వు ఏ ఒక్క కోణంలో ఏ ఒక్క గిరిలో పెట్టలేవు. ఆర్య అనే సినిమాని ఇన్ని పదాల్లో నువ్వు వర్ణించి వదిలేలేవు. ఆ పదాలని దాటి వెళ్ళిపోతే సినిమా. అండ్ కరెక్ట్. అండ్ సో ఆర్య గురించి చాలా మాట్లాడాం. అగైన్ విల్ టాక్ అబౌట్ ఆర్య. గీత పెద్ద ఏం రోల్ ఉండదు యాక్చువల్లీ సినిమాలో, కానీ డైలాగ్ బాగుంటాయి. బట్ గీత ఇస్ లైక్ ఫస్ట్ వాడితో ప్రేమలో ఉన్నది కాబట్టి ప్రేమలో ఉంటుంది, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే ప్రేమలో ఉందని అమ్మాయి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయిని కన్విన్స్ చేసేసుకుని ఓకే వీడే నాకు లైఫ్ పెళ్లి చేసేసుకోవాలి, లేకపోతే నా లైఫ్ బిస్కెట్ అయిపోతుంది అనుకుంటుంది. ఆర్య తీసుకెళ్ళి పెళ్లి వరకు ఇస్తాడు. తర్వాత అమ్మాయి షీ యాక్చువల్లీ ఫీల్స్ లవ్ అండ్ దెన్ షీ వాంట్స్ టు మ్యారీ ఆర్య, విచ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాపీలీ మ్యారీ. అజయ్ అనేటోడు ఇస్
అంటే వాడికి ఏముండదు, నేను కాలేజీలో తోపు, నాకు ఒక పిల్లు ఉండాలి అంతే. అంతే. వాడికి యాక్చువల్ రియాలిటీ ఎప్పుడు ఇచ్చేది అంటే వాళ్ళ నాన్న ఇంకొక అమ్మాయిని తెస్తాడు పెళ్లి చేసుకోవడానికి, ఒక బిజినెస్ డీల్ లాగా. ఆ అమ్మాయిని వీడు ముందు చూస్తాడు ఎక్కడో పబ్లో చూస్తాడు, ఆ అమ్మాయి మేకౌట్ చేస్తూ ఉంటుంది వేరే వాడితో. అంతే. అండ్ వీడికి అది నచ్చదు. అంటే వీడికి అదే ఇంట్లో ఇది ఉంటుంది చూడు, బయట నువ్వు తిరిగే అమ్మాయిలేమో బయట అమ్మాయిలు అందరు చేయాలి, బట్ నీ ఇంట్లో అమ్మాయి మాత్రం అమ్మాయిలోనే అంటే లైక్ ప్రాపర్ ట్రెడిషనల్ ఉండాలి. అదే నువ్వు బయట అమ్మాయిలతో ఏదైనా చేస్తావు, కానీ నీ ఇంట్లో అమ్మాయి మాత్రం అవన్నీ చేయకూడదు. ఇప్పుడు సేమ్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో అవన్నీ బయట చేస్తావు, బట్ నీ చెల్లెలు చేయకూడదు. అదే ఈ సినిమా ఉంటుంది. సో నీ వైఫ్ చేయకూడదు. ఈడియట్లోనూ అమ్మ నాన్న తమ్ముడు అమ్మాయిలోనూ సుబ్బరాజ్కి చెల్లి ఉంటుంది, ఆ అమ్మాయికి ఇవే అవుతుంది. ఐ థింక్ పూరి జగన్నాథ్ సినిమాలో ఉంటుంది సేమ్ థింగ్. యా, సో సేమ్ కాన్సెప్ట్. వాడికి అక్కడ షేక్ అవుతుంది, ఓహో నాకు లేదు గీత లాంటి అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి నిప్పు లైక్ బికాస్ షీ రెసిస్ట్ హిమ్ ఆల్సో నో ఫిజికలీ. వాడికి అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఓ నేను నిజంగా ప్రేమిస్తున్నా ఇప్పుడు. బట్ యాక్చువల్లీ అది కూడా ప్రేమ కాదు, అది కూడా ఓ నేను ఈ అమ్మాయిని తట్టు ప్రేమ అనుకుంటున్నాడు వాడు, అంతే అంతే. ఇంకొక అంటే ఇప్పుడు ఈ పాటల గురించి మాట్లాడే ముందు కొన్ని క్రేజీ సీన్లు ఉంటాయి. ఫస్ట్ ఆ సర్కిల్ బ్రో, అసలు అది ఏం ఐడియా పోయి ఆ లెటర్ ని పాట కింద వాడడం. బ్లూ ఇంక్ లో ఉంటాను, రెడ్ ఇంక్ లో ఆర్య, అది అసలు ఐకానిక్. అది ఐకానిక్ అంటే ఐకానిక్ అసలు. అదొకటి. వీడు పగలగొట్టడం ప్రాపర్ హీరో ఎలివేషన్, మార్క్ దట్ ఈస్ ప్రాపర్. జగడంలో ఉంటుంది అదే సీన్, జగడంలో ఉంటుంది. అదొకటి. రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్ వచ్చిందా ఇట్లా అంటాడు అల్లు అర్జున్, మస్తు షార్ట్ ఏముండదు, మొత్తం వెనకాల సిల్వర్ లా ఉంటది, వాడు బాడీ అల్లు అర్జున్ బాడీ కనబడతా ఉంటుంది, జనాలు అందరూ ఎగురుతా ఉంటారు. క్రేజీ షాట్ అది. అదొకటి. మళ్ళీ వాళ్ళిద్దరు పరిగెడుతున్నప్పుడు బిల్డింగ్ పైకి వెళ్తారు కదా, బాయ్స్ వచ్చారని రాస్తారు, అది చూపించి అది రివీల్ షాట్ క్రేజీ అసలు. క్రేజీ అంటే థమ్స్ అప్ చూపిస్తాడు, రివీల్ అవుతుంది. శంభో శివ శంభో సినిమా మొత్తం ఒక 2 నిమిషాలు తీస్తే అది కరెక్ట్ బాయ్స్, అది శంభో శివ శంభో సినిమా పర్ఫెక్ట్ కరెక్ట్ ఉన్నది అవతలోడు, అంతే. శంభో శివ శంభో కావాలంటే బాయ్స్ వస్తారు అంతే. అదొక క్రేజీ షాట్, అదొక క్రేజీ సీన్. ఐ థింక్ ఫస్ట్ అండ్ నువ్వు ఉంటే పాట రెండు అసలు గ్రేట్, లైక్ ఫెంటాస్టిక్ సీన్స్. నువ్వుంటే హీల్ మై లవ్ కూడా ఎంత ఎక్స్ట్రాడినరీ షార్ట్, అసలు ఎక్స్ట్రాడినరీలీ షార్ట్. రత్నవేలు రైట్ రీసెంట్గా సినిమా తీసిన ఆయన, చూడు నేను మళ్ళీ చెప్తే మళ్ళీ ఎందుకు పడతారా దేవరానే కదా. ఓకే, ఈ సినిమాలో లైక్ హౌ కెన్ ద స్కిల్ గో డౌన్ బ్రో, స్కిల్ ఆల్వేస్ గో అప్. నో ఇట్స్ ఓకే. ఓకే ఓకే. అల్లు అర్జున్ ఆయన ప్రతి పాటలో డాన్స్ చంపేస్తాడు, చంపేయడమే. వాటికి స్కోప్ లేనప్పుడు మంచిగా నార్మల్ గా కూడా లైక్ క్యాజువల్ గా డాన్స్ చేస్తాడు, అది కూడా ఉంటది. యూ రాక్ మై వరల్డ్, యూరోప్ లో ఫీల్ మై లవ్ స్టెప్ ఉంటుంది బ్రో, రూఫ్ మీద క్రేజీ చేస్తాడు, రూఫ్ మీద మూవ్ చేస్తాడు, క్రేజీ. అంటే లైక్ దాంట్లో కూడా కొన్ని షార్ట్స్ అల్టిమేట్ ఉంటాయి. ఒక సిలైట్ షాట్ ఉంటుంది లైక్ వెరీ ఫేమస్ కదా, అదే మట్టి రోడ్డు పైన వెళ్తా ఉంటారు, ఆ అమ్మాయి ముందు నడుస్తూ ఉంటాడు, వీడు అనుకుంటాడు, సైకిల్ ఉంటుంది కానీ మొత్తం సిలైట్ లో ఉంటుంది, బ్రౌన్ కలర్ సిలైట్ లో ఉంటుంది. క్రేజీ షాట్ అంటే అట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ వైజాగ్ లో అది మొత్తం సినిమా వైజాగ్ లో షూట్ చేస్తారు, బ్యూటిఫుల్ అసలు. మట్టి రోడ్ల పైన సైకిల్ దొక్కుతా ఉంటాడు. వైజాగ్ లో షూట్ చేస్తారా, సముద్రం వాడరా? సముద్రం దగ్గర ఒకటే ఒక షాట్ ఉంటుంది, బట్ ఎక్కువ వాటర్. అవును, ఎందుకు స్టార్టింగ్ చెప్తాడు సముద్రం అని, ప్రేమ అంటే సముద్రము అట్లా. సముద్రం వాడాడు సముద్రం కావాలనే వాడాడు. ఐ థింక్ ఇట్స్ కాన్షియస్ చాయిస్. రైట్, ఇంట్రెస్టింగ్. యా, మేబీ. అండ్ కన్యాకుమారి అక్కడ కూడా షార్ట్ బాగుంటాయి. అదే సినిమా మొత్తం త్రూ అవుట్ సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగుంటుంది. కొన్ని చోట్ల అంటే ఒకేలేవు, అంటే వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ బట్టి కూడా ఉంటుంది. ఐ థింక్ 2 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టినట్టున్నారు అప్పట్లో. అండ్ ఇట్ మేడ్ లైక్ 200% ప్రాఫిట్ అంట. వికీపీడియా ప్రకారం 30 కోట్లు చేసిందంట సినిమా. సో 300 times. కానీ బడ్జెట్ 4 కోట్లు రాశాడు. ఓకే, ఎనీవే మనకు నంబర్ తెలియదు కానీ బట్ పెద్ద హిట్, జనాల్లో పెనిట్రేట్ అయిపోయింది, మన కల్చర్కి తెలుసు. అంటే ఆ డైలాగులు కానీ అవి కానీ చాలా అండ్ ఎన్ని అంటే నీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా అసలు. అది ఆ ప్రసక్తే లేదు అది, ఎందుకంటే చాలా సీన్స్ ఉంటాయి. నేను ఒకటి మర్చిపోయినా చెప్పడం, ఓపెనింగ్ క్రెడిట్స్
క్రేజీ ఉంటాయి. కొన్ని షార్ట్స్ ఉంటాయి, అజయ్ చూపిస్తా ఉంటారు, ఒక స్పెసిఫిక్ షార్ట్ పెడతారు సుకుమార్. ఇట్ ఇస్ ఆ షార్ట్ అదే బేసిక్గా వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్, ఒక అమ్మాయి ఏదో పికప్ చేసుకుని వంగినప్పుడు ఇట్లా అబ్బాయిలందరూ క్లీవేజ్ చేస్తూ ఉంటారు, అదేదో పెద్ద సెలబ్రేషన్ లా ఫీల్ అవుతూ ఉంటారు, అంత డెస్పిరేషన్ లో ఉంటారు అబ్బాయిలు. అదేమి గ్లోరిఫై చేస్తుంటారు కదా, వాడు పెద్ద పిచ్చి నా కొడుకు అని చూపించడమే, అది అంత దరిద్రంగా ఉంటారు అబ్బాయిలు అని చూపించడమే, బట్ అంత దరిద్రంగానే ఉంటారు. ఇట్ ఇస్ హౌ ఇట్ ఇస్. సందీప్ రెడ్డి వంగ చెప్తాడు స్పెసిఫికలీ, సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు నేను సినిమా తీస్తే మీకు ప్రాబ్లం ఉంటుంది, కానీ స్పెసిఫికలీ కెమెరామ్యాన్ వెళ్ళి ఒక హీరోయిన్ ఆర్ ఒక ఫీమేల్ యాక్ట్రెస్ క్లీవేజ్ అరే ఇట్లా కెమెరా పెట్టి తీస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ దాన్ని ఏదో చూపించడము ఆర్ గ్లోరిఫై చేయడం అంటే అది. మీరు వాళ్ళని ఏమనరు, నన్ను మాత్రం వచ్చి అంటూ అగైన్ నాకు ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ అ ఫార్వర్డ్ ఇస్ ఆర్గ్యుమెంట్, ఐ సపోర్ట్ నాట్ ఎవర్ వాట్ ఎవర్, అది వేరే డిస్కషన్. కానీ బట్ ఇట్లా అంటాను గ్లోరిఫై చేస్తారు, నేను ఇట్లా టాక్సింగ్ మ్యాక్సిలిటీ గ్లోరిఫై చేస్తాను అంటే అది చెప్పారు అనమాట సందీప్ రెడ్డి వంగ కౌంటర్ కింద. వాళ్ళని ఏమన్నారు, మీరు నన్ను అంటా ఉంటారు వచ్చి, నేను యాక్చువల్లీ అట్లాంటి ఒక షాట్ ఉండదు నా సినిమాలో, బట్ ఇక్కడ మెయిల్ చేసి తిడతా ఉంటాడు యాక్చువల్లీ షార్ట్ లో. అదే ఆ మేల్ గేజ్ షాట్ సందీప్ వంగ సినిమాలో అయితే లేదు, ఇప్పుడు వచ్చిన 2 సినిమాలు అయితే లేదు. అండ్ సందీప్ వంగ టాపిక్ తీసుకొచ్చినావు కాబట్టి నువ్వు డిడ్ యూ డ్రా ద ప్యారలల్, ఏదైతే సముద్రంలో ఓపెన్ చేయడం, వెనుక మాట చెప్పడం, వెరీ ఓపెన్ అర్జున్ రెడ్డి. యా, నేను స్టార్టింగ్లో అదే అన్నా కదా, ఏదైతే ఇప్పుడు అదే కదా నీ లైఫ్లో ఏదన్నా జరిగింది నువ్వు ఎన్నో అనుభవాలు చూసిండని, అది నువ్వు అదేం రూల్ లేదు కదా, నువ్వు ఇదే చెప్పాలి సినిమా, ఇదే చెప్పాలి జనాలకి అని, కానీ యూ చోస్ టు టెల్ ద స్టోరీ. అంటే అది నేను ఎంతలా కదిలించి ఎంతలా బాధ పెట్టింది. కరెక్ట్. పర్సనలీ బోత్ సుకుమార్ కానీ సందీప్ వంగ కానీ ఎంత నిన్ను కుదిపేసింది మూవీ చేసింది. రైట్. సో అంత డెప్త్ నుంచి వస్తుందేమో. అండ్ ఓకే, ఇంత డెప్త్ లేదురా ఈ సినిమాలో, అంత లేదురా మీరు అంటే, లుక్ ఎట్ ద ఇంపాక్ట్ ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ ఆర్య. అర్జున్ రెడ్డి చాలా ఎక్కువ. అండ్ ఆర్య ఆల్సో అప్పట్లో దట్ ఈస్ ద పాయింట్ కదా, మనం ఇప్పుడు చిన్న వాళ్ళం. అండ్ ఆ సినిమా కల్చర్ని ఆర్ బయట ఎగ్జాక్ట్లీ రివ్యూస్ ఎలా ఉండే, పీపుల్ ఎలా మాట్లాడుతున్నారు, వాటన్ని మనం ఫాలో అవ్వలేదు. మనం ఓన్లీ అర్జున్ రెడ్డి ఫండమెంటల్స్ రివ్యూ చేసిండ్రు ఇట్లా. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు సే ఆ ఇంపాక్ట్ ఉంది. ఆర్య సుకుమార్ అని ఒక ఇట్లా స్టాంప్ పడిపోయింది, వచ్చిండు, దెర్ ఇస్ దిస్ పర్సన్ ఫోర్స్ టు రెకన్ విత్, చూడ్ బాబు వీళ్ళని, బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్. 100%. సో వెన్ దే స్టార్ట్ ఆఫ్ విత్ సచ్ ఎ థింగ్ కదా, సో ఆబ్వియస్లీ ఆర్య చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యారేమో, అలా ఓకే ఇలా ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అయ్యారేమో తెలియదు. బట్ దే బోత్ టాక్ అబౌట్ అక్కడ లాస్, ఇక్కడ లవ్. ఈ టాక్స్ అబౌట్ లాస్, బట్ అగైన్ చివర్లో వాళ్ళిద్దరిని కలిపేస్తాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఆయన దగ్గర ఆ రీజనింగ్ ఆయన దగ్గర ఉంటుంది, ఆయనకి ఫోన్ చేసి కనుక్కోండి. బట్ నెంబర్ మాకు కూడా అండి. ఎస్, బట్ ఇట్ ఎసెన్షియల్లీ పుట్స్ ఫార్వర్డ్ ఆ ఇద్దరి మధ్య ప్రేమ నువ్వు అయితే స్టార్టింగ్లో ఉన్నావు, ఇద్దరి మధ్య ప్రేమ వ్యక్తుల మధ్యనే ఉండాలా ఆర్ సెల్ఫ్ కూడా ఉంటుందా, అండ్ ఆల్సో మేబీ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సో వేరే వాళ్ళ కోసం బతుకుతున్నావా, ఈ ప్రేమ పొందడం కోసం బతుకుతున్నావా, ఆర్ మోక్ష కోసం బతుకుతున్నావా? రైట్. సో విల్ టాక్ అబౌట్ సాంగ్స్ నుంచి నేనైతే ప్రిపేర్ కాలేదు. నేను ప్రిపేర్ అంటే కాదు. సో ఇంతకుముందు చెప్తున్న పాయింట్ అన్ని కొంచెం రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తగదిమితం పాటలో అంటే ఈ పాటలన్నీ వేరు రచయితలు రాసినా కూడా, గేయ రచయితలు రాసినా కూడా వీటిలో కథ ఉంది, వీటిలో మళ్ళీ ఆర్య కథనే ఉంది. ఆర్య కథ కాకుండా నువ్వు బయట అప్లై చేసుకున్నా అది నీకు వర్తిస్తుంది. కరెక్ట్. అండ్ మనం ఏదైతే రవికిరణ్ కోలా గారితో అప్పటి నుంచి ఎప్పుడు మదనపడుతూ మాట్లాడుతూ వస్తున్నామో, పాటలు ఎందుకు భయ్య ఈ మధ్య అంత గొప్పగా ఉండట్లేదు అన్న ఆర్గ్యుమెంట్కి ఆర్యాలో సమాధానం నాకు కొంత సందర్భం దొరికింది. ఏంటి అంటే, పాత్రలు పాడడం మానేసినారు, పాటలు పాడట్లేదు. ఎక్కువ ఏమంటారు వెనుక బ్యాక్గ్రౌండ్ మాంటేజెస్ వస్తాయి. మాంటేజ్లో కూడా పాత్రలు పాడుతున్నారు లేదు, వేరే వాళ్ళు పాడుతుంటారు, వాళ్ళు ఎవరు కూడా తెలియదు నీకు.
ఆకాశవాణి ఎవరో ఉండొచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యి ఉండొచ్చేమో. అంటే అందువలన అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ తగదిమితో బ్యూటిఫుల్ కేస్. అలా వైకుంఠపురం పాటలు కూడా పెద్ద హిట్. ఎందుకు అల్లు అర్జున్ పాడతారు పాటలు. అవును, దట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద రెగ్యులర్ తెలుగు సినిమా టెంప్లెట్, బట్ నేను కొత్తదనం ఇస్తా సినిమాలో. మేబీ ఆర్ఆర్ఆర్ లో కూడా నాటు నాటు అందరూ వాడుతూ ఉంటారు. నాటు అందరు పాడుతూ ఉంటారు. అగైన్ ఆర్ఆర్ ఇస్ గ్రేట్ ఎగ్జాంపుల్ అండ్ గ్రేట్ ఎక్సెప్షన్ టు దిస్, వేర్ కుమ్మరం భీముడు వర్క్స్. కుమరం మీడో సురమ మీడో ఎన్టీఆర్ పాడతాడు, షేక్ చేస్తాడు. అసలు ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ ఇస్ లైక్ గాడ్ బ్రో ఆ పాటలో. మామూలు నేను రిలీజ్ డే రోజు చెప్పిన మాట ఎవ్వడు వినలేదు, ఎవరు నమ్మలేదు. ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్, విచ్ ఇస్ బికాస్ ఐ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ లైక్ ద సాంగ్. అండ్ సో అదొకటి అనిపించింది. తగదిమితంకి వచ్చేస్తే ఆయన కథ చెప్తా ఉంటాడు. కథ అంటే ఆయన హౌ హీ లుక్స్ ఎట్ లైఫ్. ఇట్ ఈస్ అంపై గో అండ్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్. అదే జోన్ ఉంటాడు. అలా ఉంటే అది కూడా యాక్చువల్లీ తెలుగు సినిమా టెంప్లెట్ బ్రో, ప్రతి హీరో చెప్తాడు. చిరంజీవి మంచి చెప్పాలి, పాటలు మంచి చెప్పాలి. రజనీకాంత్ కానీ, చిరంజీవి కానీ, యూనో మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మంచి చెప్పాలి నా పాటలు. అదైతే హీరో ఇంట్రడక్షన్ కాన్స్టెంట్, అది కాన్స్టెంట్. అది చాలా గొప్ప విషయం, యాక్చువల్లీ చాలా గొప్ప విషయం. అది మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో అది అక్కడ ఉంటుంది. అండ్ నువ్వు ఈ పని చేయాలనుకున్నప్పుడు నచ్చినదే చేసేద్దాం, తొలి అడుగే వేసేద్దాం. అనుభవం అయితే ఏదైనా అనుభవం మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అనుభవం భయ్యా, ఎక్స్పీరియన్స్. కరెక్ట్. సో వాడు చేస్తాడు అంతే. సో ఈ అమ్మాయి నచ్చిందా చేసే, వెళ్ళి చెప్పు చేసే అంటే డోంట్ స్టూపిడ్ థింగ్స్ బ్రో. వాడు వెళ్ళి చెప్తాడు, అంటే బి డీసెంట్ ఆల్సో. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది అనిపిస్తుంది నాకు నీ పైన, ఇది నా భావం, ఇలా అనుకుంటున్నా చెప్తాడు. అనుభవం అయితే ఏదైనా తక్కదింపు. అండ్ కృషి ఉంటే నీ వెంటరాయి లోకం, అది కూడా ఉంటుంది. అండ్ చివరిలో ఉంటాడు, అంటే ఈ సినిమాలో రెండు సన్నివేశాల గురించి కూడా చెప్తాడు అనమాట. ఇప్పుడు ఏదైతే బ్రేక్ చేసి అతని స్ట్రెంత్ చూపిస్తాడో అది కూడా ఉంటుంది అనమాట. అంటే నీ ప్రేమతో ఓ శత్రువునే ఓ మిత్రునిలా మార్చేయరా. లిటరలీ అజయ్ని మార్చేస్తాడు సిల్వర్కి. రైట్. ఎందుకు వాళ్ళు అజయ్ వచ్చి అంటాడు, నిన్ను చూసే నేను ప్రేమించడం మొదలు పెట్టిన పోయా. ఎందుకంటాడు, వీడు ప్రేమను పంచి అలా ఉంటాడు కాబట్టి, అలా జోవేలు ఉంటాడు. ఎంత చిట్టినా ఏం చేసినా. వాళ్ళు ఎందుకు తిడతారు అంటే, అరే వీడు నాకు ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు అని షేక్ అయి ఫస్ట్ వాళ్ళ రియాక్షనరీగా వస్తుంది. కానీ వాళ్ళు కూర్చొని ఒకసారి ఆలోచిస్తే అజయ్ కూడా షేక్ అవుతాడు బ్రో. నువ్వు నార్మల్గా ఇప్పుడు ఇంగ్లీష్ తెల్లోడు, టేక్ ఎ జర్మన్ ఆర్ వైట్ పర్సన్ ఆర్ ఎనీవన్, వాళ్ళు బై డిఫాల్ట్ హాయ్ చెప్తారు. ఎక్కడన్నా కలువు, ఎవరైనా కలువు, రోడ్డు పైన కలువు, వాడు ఎవడన్నా తెలియదు నీకు, ఎవడన్నా ఉండని, సెక్యూరిటీ గార్డ్ ఉండని, సీఈఓ ఉండని. బై డిఫాల్ట్ ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ దెమ్ ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ ఇన్ దర్ ఐస్, దే విల్ నాట్ అండ్ సే హాయ్ ఆర్ హలో డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద డే. అది వాళ్ళ బేసిక్. అది ఓకే, అంటే అక్నాలజింగ్ థింగ్స్. ఓకే, రైట్. టేక్ దిస్ టు అ డిఫరెంట్ లెవెల్ అండ్ పుట్ ఆర్యా ఇన్ దట్ ప్లేస్. వాడు ఏం చేస్తాడు, చాక్లెట్ కొంచెం ఎక్కువ చూడాలి, చాక్లెట్ ఇస్తాడు, హాయ్ అంటాడు. రైట్. బ్రింగ్ దట్ థాట్ అండ్ పుట్ ఇట్ ఇన్ తెలుగు సొసైటీ. చాలా తేడా అనిపిస్తుంది. అందరు షేక్ అవుతున్నారు. రైట్. ఎందుకు షేక్ అవుతున్నారంటే అందరు రియాక్షన్ ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నా కూడా తెలుసా ముందు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఈ అమ్మాయి గీత ఉన్నారు, గీత ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు తర్వాత, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు వీనికి. అదే హాస్పిటల్ అది కూడా మస్తు, అది రైటింగ్ అది బాగుంటుంది. అదే జ్వరం వచ్చింది అంటే నేను తెచ్చే అంటాడు, తర్వాత వాడు వెంట అందరూ పోతారు, గర్ల్స్ లెట్స్ గో అవుట్ సైడ్. యా ఎగ్జాక్ట్లీ. డైలాగ్ క్రేజ్ ఉంటాయి బ్రో, చూస్తే గీతకి. సో అది సో తగినందుకు వచ్చేస్తే ఆ ప్రేమించాలి, ఆ జోవియల్గా ఉండాలని క్యారెక్టర్ అక్కడి నుంచి వస్తుందేమో. ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా వాడు సీరియస్గా తీసుకోడు. ఏమన్నా కానీ సీరియస్, ఓకే సీరియస్ కన్నా వాడు ఏమొకటి, బట్ అంటే హీ హాస్ అన్ అల్టిమేట్ గోల్, దట్ ఈస్ ప్రేమ. వాడిని క్యారెక్టరైజేషన్ చేసిన వాడు ఏమన్నాడు, హీ హాస్ అన్, ఇదంతా వేస్ట్, మొమెంటరీలీ అంతా వేస్ట్, నాకు ఒక అల్టిమేట్ గోల్ ఉంది. అదే ఇవన్నీ లైట్ అన్నట్టు అనుకుంటారు కదా. సో వాడిని సీరియస్ తీసుకోవట్లేదు అన్నట్టు కదా ఇవన్నీ కూడా అన్నట్టే అంటున్నా. సో అండ్ ఇదే పాటలో లాస్ట్ లైన్, చివరి లైన్, ప్రేమించే మనసు ఉంటే మహారాజే అంటాడు. సో ఆ భావాన్ని నేను చూపించగలుగుతున్నాను కాబట్టి నేను ఒక హయ్యర్ పొజిషన్లోనే ఉన్నా అంటాడు. అది తప్పు అని నేను తప్పు అంటాను, అది నిజమే అంటాను. అది గొప్ప గుణం.
నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలను గొప్ప గుణం అది. అట్లీస్ట్ కొంచెం అన్నా చూపించగలడు. యూ షుడ్ నాట్ ఎంపథైజ్ ఏమో, ఎంపథైజ్ ఏమో కానీ వాడిని చంపాలంటే చంపాలంటే బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాడిని మర్డర్ హిమ్. వార్ జోన్ లో కానీ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్ లో కానీ ఇది పనికిరాదు. కరెక్ట్ కరెక్ట్. కానీ మిగతా వేరే ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా కరెక్ట్ పనికి వస్తుంది. కరెక్ట్. ఓకే చెలేగా వన్ బస్ ఒరే ఊరిన అన్నట్టు ఉంటుంది కదా. సో అట్లా సినిమా మొత్తాన్ని చూపిస్తారు తగదిమితంలో అన్నట్టు అనిపిస్తుంది. అది మళ్ళీ డబుల్ డౌన్ చేస్తాడు ఇక్కడ మన ఓ మై బ్రదర్, ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు. నాది గ్రేట్. ఎందుకు అంటే ఎట్ ది ఎండ్ ఓ మై బ్రదర్ ఫిల్మ్లో బోత్ టాక్ సేమ్ థింగ్. ఎస్, సెకండ్ చరణంలో ఫ్లిప్ చేస్తాడు కామెడీ కోసం గురూజీ. నేను అట్లా కాదు, మీరందరూ ఇట్లా, నేను ఇట్లా కాదు, నాకు ఇవన్నీ కావాలన్నట్టు అమ్మాయి మనిషిని దోచేయాలని ఫ్లిప్ చేస్తాడు. విచ్ ఈస్ వాట్ ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో. ఓ మై బ్రదర్ ఏంటి అంటే నువ్వు ప్రేమించు, నువ్వు ఒక హైయర్ పొజిషన్లో ఉంటావు, నేను నా ప్రేమ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తే ఆ అమ్మాయి నాతో ప్రేమలో పడితే నాకు సార్థకత దొరికింది ఈ జన్మకి అంతే అన్నది సినిమా. ఆ పాటలో ఫస్ట్ చరణంలో ఇది చెప్తాడు, సెకండ్ చరణంలో చెప్తాడు, అయిపోయింది సినిమా, క్లోజ్. సినిమా అయిపోయింది. ఫిల్మ్లో కూడా అదే చెప్తా ఉంటుంది. ఫిల్మ్లో కూడా ఓ మై బ్రదర్లో ఫస్ట్ చరణం ఏం చెప్తుందో ఫిల్మ్లో కూడా అదే చెప్తుంది. ఇద్దరు డిఫరెంట్ లిరిసిస్, డిఫరెంట్ ట్యూన్, డిఫరెంట్ వైబ్కి డిఫరెంట్గా రాశారు పాటని. ఫిల్మ్లో నువ్వు నన్ను ద్వేషించు వాటర్ ఇంతకుముందు మనం మాట్లాడుకుని ఫిల్మ్లో తిడతాడు చంద్రబోస్ చోట. ఎక్కడంటే లాస్ట్ లైక్ రెండో చరణం చివరి లైన్లో వస్తుంది అనమాట. ఏంటి అంటే అడుగులకే అలసట వస్తే చేతికి శ్రమ పెరిగితే, కన్నులకే కొనుక్కు వస్తే పెదవుల పలకాగితే, ఆ పైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటి ఉంటే, నీకు హృదయం అంటూ ఉంటే ఒక్కసారి ఫిల్మ్లో అంటే ఆ పాయింట్కి వాడు బాధపడుతున్నాడు. ఆ మాట అంటున్నప్పుడు బాధపడుతున్నాడు, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇప్పటికైనా హృదయం అన్నా ఉంటే ఫీల్ గుర్తించు అన్నట్టు అంటాడు. దట్ ఈస్ ద గ్రేట్ లైన్ అనిపిస్తుంది చాలా ఇష్టం. కరెక్ట్. సాగర్ వాడుతుంటా సాగర్ కాదు కేకే. కేకే సారీ లెజెండ్. యా ఐ థింక్ యూ రాక్ మై రోమ్ అది బన్నీ కోసం వేసిన పాట అనిపిస్తుంది నాకు. షేక్ చేస్తే డాన్స్. బట్ బాబా భాస్కర్ ఉంటాడు మొత్తం అన్ని పాటలు. బాబా భాస్కర్ అన్ని పాటలు 2 పాటలు అయితే ఉంటాడు ఆయన. అప్పట్లో సైడ్ చేస్తూ మెల్లగా ఎదిగి he became man he is. Okay. Yeah, fine. Yeah, so You Rock My World. Again, the crux of the movie lies in నువ్వుంటే. నేను ఎందుకు అంటాను అంటే ఇది, సో నువ్వుంటే పాట ఇప్పుడు వీడు ఇందాక అన్నట్టు అంటే ఏంటి అంటే వాడికి వ్యాలిడేషన్ ఒక లెవెల్లో, వాడికి ఆ అమ్మాయి నుంచి ఆ అమ్మాయి హ్యాపీగా ఉండడం, ఓకే అదే ఒక వ్యాలిడేషన్ వాడికి. ఆ వ్యాలిడేషన్ వాడు ఇంకా హ్యాపీ అయిపోతాడు. నువ్వు ఉంటే నా లైఫ్లో ఇంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఇవన్నీ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటున్నాడు. అయితే నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ ఆ పోయంలో ఏం రాస్తాడు 1000 జన్మలైనా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎక్కడ కూడా అది అమ్మాయి అని ఉండదు. ఓకే, హీఈస్ ఆన్ ఎ గ్రేటర్ పెడెస్టల్ ఆల్రెడీ. పెడెస్టల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. ప్రేమను చూపించడం ఆర్ట్ ఆఫ్ ఇట్ అనుకోవచ్చు. అంటే ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయో బట్ వాడు అవన్నీ దాటేశాడు. ఎలా దాటాడు? ప్రాబబ్లీ వాడు ఏదో మెడిటేషన్ ఏదో చేస్తాడేమో. ఓకే, బట్ హీ స్టిల్ సర్చింగ్ ఫర్ దట్ అల్టిమేట్ గోల్. బట్ దెర్ ఈస్ నో అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్ దాన్ యువర్ సెల్ఫ్. Okay, I'll repeat the statement. There is no ultimate goal in your life than yourself. అంటే ఏంటి నేను చెప్పదలుచుకుంది అంటే నువ్వు నీతోనే ఉంటావు. నువ్వు రోజు ఇంప్రూవ్ అవుతూ ఉంటావు. అది ఫిజికలీ అవ్వచ్చు, మెంటలీ అవ్వచ్చు, స్పిరిచువలీ అవ్వచ్చు, ఎమోషనలీ అవ్వచ్చు. నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటావు. నువ్వే మోక్షం పొందుతావు. నీతో పాటు ఇంకొకరు మోక్షం పొందలేరు. నువ్వే మోక్షం పొందుతావు. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నీతో చుట్టుపక్కల 100 మంది ఉన్నా నువ్వు ఒక్కడివే. నువ్వు ప్రేమ ఇంకొక మనిషితో ప్రేమిస్తూ ఉంటావు, కానీ ప్రేమ నువ్వు ఇస్తున్నావు. ప్రేమించడం అంటే ప్రేమ నువ్వు ఇస్తున్నావు. దాంట్లో ఇంకొక మనిషి ఉన్నా లేకపోయినా నీ నుంచే వస్తూనే ఉంటుంది. దేవుడు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుడితో మాట్లాడుతూనే ఉంటావు. కానీ నువ్వు అది డిసోసియేట్ చేసుకుంటా ఉంటావు. ఓకే, నేను వేరు, దేవుడు వేరు. ద్వైతం ఏం చెప్తుంది అంటే నేను వేరు, దేవుడు వేరు, దేవుడు నాకన్నా గొప్ప, నేను దేవుడిని ప్రేమిస్తూ ఉంటాను, ఆర్ నేను దేవుడిని మొక్కుతూ ఉంటాను, నేను ఆరాధిస్తూ ఉంటాను దేవుడిని. అద్వైతం ఏం చెప్తుంది? నువ్వు దేవుడు ఇద్దరు వేరు కాదు. అహం బ్రహ్మస్మి, నీలోనే దేవుడు ఉన్నాడు.
నువ్వే మోక్షం పొందగలవు, నువ్వే మ్యాన్, యాజ్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ నువ్వే యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, నువ్వే పొందగలవు. నువ్వుంటేలో నువ్వు 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 అవతల మనిషి కాదు. అర్థమైంది. ఇప్పుడు ఈ పాటని మళ్ళీ ఆ పర్స్పెక్టివ్ లో వింటే మొత్తం ఫ్లిప్ చేసేస్తాడు. అక్కడ అమ్మాయి ఉండదు, అమ్మాయి ప్రస్తావనే ఉండదు పాటలు కూడా. ఎగ్జాక్ట్లీ, మొత్తం ఫ్లిప్ చేసేస్తాడు. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఎట్ ది ఎండ్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, నువ్వు ఉంటే ఏంటి, నువ్వు ఆ మూమెంట్ లో ఉండాలి. ఆర్య అంటాడు సినిమాలో, అది ఆర్య ఏమంటాడు, ఆలోచించడం మానేసి ప్రేమించండి రా అని. నువ్వు ఆ మూమెంట్ లో ఉండగలగాలి. నిన్ను ఎవడైనా తిడుతున్నాడు అంటే నీకు ఆవేశం రావాలి, అది మూమెంట్ లో ఉండడం అంటే. స్పిరిచువాలిటీ అంటే అట్ ది ఎండ్ ఇట్ ఈస్ నాట్ స్టాయిసిజం, ఇట్లా కూర్చొని ఎవడెవరో నాకు ఫరక్, అది కాదు. లివింగ్ ఇన్ ద మూమెంట్, నాట్ 2 seconds బిఫోర్, 2 minutes బిహైండ్. లివింగ్ ఇన్ ద మూమెంట్. వేరే వాటి గురించి ఆలోచించకు. నీకు ఆ రోజు ఏదో అయింది, నువ్వు సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్స్కి వచ్చే ముందు ఫస్ట్ దాన్ని అనుభవించు. లెట్ యువర్ హార్మోస్టిక్. సో నువ్వుంటే అంటే అది. సో అందుకే నేను అన్నా కదా, ఆఫ్టర్ దట్ కన్యాకుమారి తర్వాత ఆర్య అమ్మాయి, నాకు ఈ అమ్మాయి కావాలి. దిస్ ఆర్య థింగ్స్ షీఈస్ హిస్ డెస్టినేషన్ టువర్డ్స్ మోక్ష. ఎందుకు అంటే నేను ఎక్కడో కన్యాకుమారి, నేను ఎక్కడో గోదావరి జిల్లా, అది గోదావరి జిల్లా నాకు క్లియర్లీ నువ్వు ఉండే పార్ట్. నేను ఎక్కడో గోదావరి జిల్లాలో ఉండే అబ్బాయిని, మా ఇంట్లో వాట్ ఎవర్ హ్యాపెండ్, నేనెవడికో ఎక్కడో తెలియకుండా కన్యాకుమారికి వచ్చి నా ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి అక్కడ రాసిపోయింది ఆన్సర్. అంటే నాకు తెలియకుండానే, బికాస్ కన్యాకుమారి వాట్ ఎవర్ నాకు తెలియకుండానే అమ్మాయి ఒక ఆన్సర్ ఏమో. సో అండ్ ఇది అమ్మాయి కూడా కాబట్టి అది ప్రేమకు కూడా దారి తీస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని నేను సో ఎట్ ది ఎండ్ నువ్వు చెప్పింది, వాళ్ళ అమ్మ వాడికి చూపించింది ప్రేమ, వాడికి ప్రేమ ఇవ్వడమే తెలుసు. అండ్ వాడికి యాజ్ ఎ పర్సన్ నెగిటివ్ ఎమోషనే ఉండదు. ఎట్ ది ఎండ్ నెగిటివ్ ఎమోషన్ లేదు. సో వాడు ఎప్పుడు పాజిటివ్. ఇప్పుడు వాళ్ళ నిజమైన ప్రేమ అంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. నా నిజమైన ప్రేమ సక్సెస్ అయినా కాకపోయినా నేను బాగానే ఉంటా, నేను ఎక్కడ తప్పు చేయలే. అది సో వాడి గ్రోత్ ఎక్కడ ఆగలేదు. వాడు ఏం చేస్తుండే, ఈ అమ్మాయినా లేదా లైఫ్లో ఆ ఎండ్ పాయింట్నా, వాడు నువ్వుంటేలో నువ్వు ఆ అమ్మాయా వాడా, విచ్ ఇస్ ద ఆడ ఫ్లిప్ చేస్తాడు గురుజీ. అక్కడ మనం అది సుకుమార్ కూడా రాసుకున్నాడు. సుకుమార్ ఆ స్టార్టింగ్ ఆ పేపర్లో ఈ అమ్మాయి ఇంటర్ప్రిట్ చేస్తుంది అది అమ్మాయి అని, అని వాడు ఎక్కడ అది చెప్పడు. అది ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. వాట్ ఈస్ లైఫ్, నేను ఎందుకు ఇట్లా పుట్టాను, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, నా ఎండ్ గోల్ ఏంది. అండ్ నువ్వు గమనిస్తే ఇంకో విషయం, అక్కడ అమ్మాయి నీకు ఆ అమ్మాయి దొరకాలి అని చెప్పేసి రాసిపెట్టి వెళ్ళిపోయింది. అంటే అది రాసింది ఈ అబ్బాయి అని ఫిక్స్ అయింది. కరెక్ట్. ఎందుకు ఫిక్స్ అయింది తెలియదు. ఎట్ సమ్ పాయింట్ ఇట్స్ లైక్ ఓకే గాడ్ సెంట్ అంతే. సో ఆమె అమ్మాయి కాబట్టి ఆమె చదివినప్పుడు అబ్బాయి రాశాడేమో అని ఆమెకు అనిపించిందా? కరెక్ట్, అబ్బాయి రాసాడేమో అనిపించింది కాబట్టి ఈ అబ్బాయికి అతను అనుకుంటున్న అమ్మాయి దొరకాలని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ అతను అసలు మనిషి గురించే వెతకనప్పుడు, నువ్వే స్వతహాగా వెళ్ళి అమ్మాయి దొరుకుతుందని రాసినప్పుడు అతను ఓకే ఈ నేను వెతుకుతుంది ఈ అమ్మాయి అని అమ్మాయి రాసింది, ఈ అమ్మాయి విచ్ ఇస్ అగైన్ గోస్ బ్యాక్ టు గురుజీస్ బెస్ట్ సాంగ్, అట్లీస్ట్ బెస్ట్ సాంగ్ అన్న, బట్ గ్రేటెస్ట్ ఫిలాసఫీ. జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది. నువ్వు నీ కుటుంబం మొత్తంతో ఉంటావు కానీ నీ ఎక్స్పీరియన్స్ నీదే, నువ్వు ఫీల్ అయ్యే ఎమోషన్ నీదే. సందీప్ రెడ్డి వంగా కూడా అందుకే అంటాడు, సఫరింగ్ ఇస్ పర్సనల్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ సఫరింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్సనల్. అండ్ సో అందుకే నువ్వుంటే పాటలో నువ్వు కూడా నువ్వు అంటే ఆ లెవెల్కి పోతుంది సినిమా ఎండింగ్కి. అల్లరి చిల్లరిగా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉయ్యాలు ఊగుతూ ఉంటారు కానీ ఆర్య అనేటోడు అక్కడి వరకు చూస్తున్నాడు. సో అందుకే నేను అన్నా స్టార్టింగ్లో ఆర్య నోబుల్ ఈ రెండు మ్యాచ్ అయితే ఏమోరా అని. అర్థమైంది. అప్పుడు అన్నప్పుడు అనుకున్నా, ఐనో అనిపించింది ఓకే దట్ యూ వుడ్ గో దేర్ అని. అండ్ ఇట్ ఇస్ క్రేజీ దట్ సుకుమార్ ఒక అప్పుడు 30 ఏళ్ళు ఉంటాయి మనకి, ఇప్పుడు 50 ఉంటాయి. 30 ఉంటాయి అప్పటికి, 30 ఉంటాయి అనుకుంటా, 30 ఉంటాయి అనుకుంటా. 30 ఏళ్ళు ఆయన ఓ 40 years ఆయన కూర్చుని సమ్ ర్యాండమ్ ఫిలాసఫీ గురించి ఆలోచించి దాన్ని
నువ్వుంటే పాట రాశారు ఎండింగ్ లో, ఓ మై బ్రదర్ పాట రాశారు మధ్యలో. విచ్ ఓ మై బ్రదర్ మొత్తం సినిమా గురించి మాట్లాడుతుంది, సినిమా ఎట్లా ఫ్లో అవుతుంది, ఓ మై బ్రదర్ పాట ఎట్లా ఫ్లో అవుతుంది. నువ్వుంటే పాట సినిమాలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ వాడు లోపల ఉంటుందో దాన్ని అడ్రస్ చేసి ఎండ్ చేస్తుంది. సో ఈ జన్మలో ప్రాబబ్లీ టువర్డ్స్ మోక్ష నేను ఆ అమ్మాయే నాకు దారి మోక్షానికి. ఈ జన్మలో అమ్మాయి అది కాదంటే నెక్స్ట్ జన్మలో నేను వేరే ట్రై చేస్తా. 1000 జన్మలు అన్నాడు కదా, ఈ జన్మలో నేను ఒక అమ్మాయిని ప్రేమించడం ఈజ్ వన్ ఆఫ్ మై ఆప్షన్. ఎంత ప్రేమిస్తానంటే ఇంకా మెంటల్ ఎక్కిపోతుంది, అంటే ఇక దానికి హద్దు అదుపు ఉండదు. ఐ విల్ గివ్ సో మచ్ లైఫ్. కరెక్ట్. విచ్ ఇస్ ఎ వెరీ వియర్డ్ థాట్. మనం ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం దాంట్లో, మనకి ఇట్లాంటి క్యాలిక్యులేషన్లు వస్తాయి. క్యాలిక్యులేషన్ వద్దంటాడు, అందుకే ఇక్కడ అంతే ఆలోచిస్తుంటాడు కదా, క్రేజీ ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ లెవెల్ షిట్. కరెక్ట్. అంటే నేను ద్వైతం గురించి ఆలోచించలేదు. సో ఆబ్వియస్లీ గ్రేట్ పాయింట్. ఎందుకంటే దాని గురించి నువ్వు చెప్తున్నంతసేపు అదే ఆలోచిస్తున్నా. నువ్వుంటే సాహిత్యం మొత్తంలో కూడా అక్కడ అమ్మాయి ఉంది అని కూడా అన్నాడు. ఒక్క దగ్గర ఎక్కడో లాస్ట్కి వస్తుంది, ఒక్క లైన్ ఎక్కడో వస్తుంది, బట్ ఓవరాల్ ఎక్కడా కూడా నీకు ఇది అమ్మాయికే వాడతామని తెలియదు. ప్రేమతో మాట్లాడుతుంటాడు పాటలో. ప్రేమాని సాన్నిధ్యం, నా ఊహల సామ్రాజ్యం, ప్రేమ ఓ ప్రేమ, గుండెల్లో కలకాలం, నువ్వుంటే అతిశయోక్తులు అన్నీ. అతిశయోక్తులు అవ్వవు మనిషి జీవితంలో, ఏ అతిశయోక్తి అవ్వదు. ఆ అతిశయోక్తులు అన్నిటినీ ఆ పాటలో పెట్టిన ఆయన. ఓకే, అగైన్ హీస్ టాకింగ్ విత్ ప్రేమ, నాట్ ద గర్ల్. ఎగ్జాక్ట్లీ. సో మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రేమ ఈ జన్మకి ఆ అమ్మాయి, అంతే అక్కడి వరకే. సో ఇక్కడ ప్రేమ అనే డెస్టినేషన్ ఏంది అంటే అది ఎట్ ది ఎండ్ టు అచీవ్ దట్ గ్రేటర్ గుడ్. వీ కాల్ ఇట్ మోక్ష, ఫర్ ఆర్య ఇట్ మైట్ బి సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అగైన్ ఇది రెలవెంట్ నాకు తెలియదు, కానీ దట్ ఈస్ వై ఐ లవ్ దిస్ లైన్ ఫ్రమ్ ఇంటర్స్టెల్లార్ విచ్ సేస్ లవ్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ట్రాన్సెండ్స్ టైమ్ అండ్ స్పేస్. ఎక్కడనో ఆ సినిమాలో ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వాళ్ళ మధ్య ప్రేమ ముందు తీసుకురావడం వల్ల సినిమా ఒక డెస్టినేషన్కి చేరుకుంటుంది. ఆ సినిమాలో కథ. ఇక్కడ ప్రేమ ఏంటి, ఒక తండ్రి తన కూతురుతో ప్రేమ. సినిమా మొత్తం అదే, సినిమా మొత్తం కదా, సినిమా సారాంశం అంతా అదే. అక్కడనే తిరుగుతూ ఉంటుంది, దాని వల్లే సినిమా అవుతుంది, ఆ కథ అంతా నడుస్తుంది. కానీ వాళ్ళిద్దరిని కలిపే ఏంటి, ప్రేమ. రైట్. సమయాన్ని కూడా జయించిన మనిషి ప్రేమని జయించలేకపోతాడు. ఆ సినిమాలో ప్రేమని జయించలేకపోగా ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ఒక తండ్రి కూతుర్లని తీసుకొచ్చి, ఓకే మీరిద్దరి ఈ పజల్ సాల్వ్ చేస్తే హ్యూమానిటీకి గ్రేటర్ గుడ్ జరుగుతుంది, ఇది చెయ్యండి అని చెప్తాడు. ఇది ఏది ఆ సినిమాలో ఉండదు. నేను దాన్ని పారాఫ్రేజ్ చేసి చెప్తున్నా, అంటే నేను చూసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు అక్కడ ప్రేమ గురించి ఉంటుంది. రైట్. ఇక్కడ గురూజీ ప్రేమ అనే ఒక ఎంటిటీతో మాట్లాడుతున్నాడు. సో మేబీ అరే ప్రేమ అనేది నువ్వు అన్నట్టు మనిషి దాన్ని డిఫైన్ చేయలేడు. ప్రేమ చెప్పలేడు. ప్రేమ అనేది ఉందా? వాట్ ఇస్ యూ కెన్ నాట్ డిఫైన్. ఐ డోంట్ నో. ఎవడు చెప్పలేడు ప్రేమ అంటే ఏంటి. సరే ఇప్పుడు సే ఇట్ కమ్స్, ఇఫ్ యూఆర్ టాకింగ్ ఒక రొమాంటిక్ రిలేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, ప్రేమకి కామానికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు నువ్వు కామిస్తున్నాడా ప్రేమిస్తున్నట్ట? ఏంటి డిఫరెన్స్? మనిషి అలవాటు అవ్వడం ఆ ప్రేమ, మనిషితో మనిషి డిపెండ్ అవ్వడం ఆ ప్రేమ అంటే, లేదా మనిషితో మోసపడడం ఆ ప్రేమ అంటే, మనిషి ఎవడో ఒకటి కావాలి మాట్లాడడం అదా ప్రేమ అంటే? ఏంటి ప్రేమ అంటే? దెర్ ఇస్ నో డెఫినేషన్, దెర్ కెన్ నెవర్ బి అ డెఫినేషన్. ఇప్పుడు ఎవరైతే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళని నువ్వు రోజు చూస్తూ పోయిన తర్వాత వాళ్ళు చేసే చిన్న చేష్టలు కూడా నీకు క్యూట్ అనిపిస్తాయి, అందుకు ప్రేమ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రేమ ఎందుకు నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్లనే పుట్టుకొస్తా ఉంటుంది, అది నీ రోజు వస్తుంది, అంతే కదా. సో దానికి డెఫినేషన్ చేయడం చాలా కష్టం, ఎవడు ఇయ్యలేడు. చాలా ఇది చెప్పి మనం సింగిల్ని ఒప్పేసుకొని వెళ్ళిపోదాము. దట్ ప్రేమ అప్పుడప్పుడు బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆల్సో, ప్రేమ చాలా ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది భయ్యా. వీఆర్ ఇమాజినింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ప్రాబ్లీ వీ కెన్ నెవర్ మీట్ ఏమో. బట్ ఆల్సో నాకు ఇంకోటి ఏంటి అనిపిస్తుంది అంటే, ప్రేమని ఇస్తున్న ఆర్య గొప్పోడు, ఈజ్ అ నోబుల్ పర్సన్, నో డిసగ్రిమెంట్స్. కానీ ప్రేమని అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో అంత పొందలేరు. మనకు అర్థం కూడా కాదు, చాలా మంది మనకు అర్థం కూడా కాదు.
మనకైతే అర్థం కాదు ఫిక్స్ ఇది చాలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా యా ఏం జరుగుతుంది అసలు ఈ అమ్మాయి మరి ప్రూవెన్ అండ్ డాక్యుమెంటెడ్ ఆల్సో. నో అంటే లైక్ అది ఇన్ జనరల్ అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కి మేము సింపుల్ బ్రో నిజంగా అవన్నీ ఉంటే మనం ఇక్కడ ఉంటాం అంతే. ఎగ్జాక్ట్లీ ఆ పాటలో ఉన్నట్టే మళ్ళీ గురించి అన్నట్టే ఆయన ఉంటే నేను అక్కడ ఉంటా, ఆ లోకంలో ఉంటా. నేను నా లోకంలో ఉంటాను భయ్యా, ఆ లోకంలో ఉంటా, లోకంలో ఎగ్జాక్ట్లీ మనం అతిశయోక్తి అనేది లేదు, మనం అంతా రేషనలైజేషన్ లాజిక్ మనం అంతా ప్రాక్టికల్ అంతా బుల్షిట్ లోకంలో ఉంటాం మనం. ఫిజిక్స్ ఏం లేదు. సో యా మనం మన బుల్షిట్ లోకం నుంచి ఐ డోంట్ నో ఇఫ్ మనం బయటపడగలమా లేదా వి డోంట్ నో, బట్ అప్పటి వరకు మేము కూడా ప్రేమ అని చెప్పి వన్ సైడ్ లవ్ అని చెప్పుకొని ఓకే నేను ఇంకా ఫర్దర్ జోక్ వచ్చి చేద్దాం అనుకోవట్లేదు. బట్ ఆన్ దట్ మంచి ఎపిసోడ్తో వెళ్ళింది, మొదలైంది అనిపిస్తుంది. ఆర్య వెరీ క్రేజీ, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది సినిమా. ఐ న్యూ ఇట్ విల్ గో ప్లేసెస్. గురించి ఇన్వాల్వ్మెంట్ ఉంటే పక్కా ఎక్కడికి వెళ్తా అనుకున్నా. అండ్ ఆబ్వియస్లీ సుక్కు ఎలిమెంట్ కూడా చాలా చాలా ఉండే. ఆయన రాసిన డైలాగులు కానీ, ఆయన రాసుకున్న కథ కానీ, సో దానికి ఉన్న డైమెన్షన్స్ కానీ. సో ఎట్ ది ఎండ్ ఇదంతా తీసేసిన ఎట్ ది ఎండ్ సినిమా మస్తు ఉంటుంది. ఒక 100 సార్లు అయినా చూడొచ్చు సినిమాని. మస్తు అంటే 100 సార్లు చూడొచ్చు అంటే లైక్ రోజు చూడడం అని కాదు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్ సీ రీవాచ్ వాల్యూ చాలా ఎక్కువ. అండ్ వన్ స్మాల్ పాయింట్ దట్ ఐ మిస్డ్ ఏంటి అంటే, ప్రేమ కామ గురించి మాట్లాడుకున్నాం, బట్ కామ గురించి పాట ఉంటుంది అంటే అమలాపురం. దాంట్లో పీటర్ ఎందుకు రాసిన పాట సార్ కూర్చొని ఆలోచించు. పీటర్ గారు ఎందుకు రాసిన పాట? అండ్ ఆల్సో క్లియర్ ఇన్స్పిరేషన్ కదా అది. చయ నుంచి తీసుకొని చేయాలి. ఫస్ట్ సినిమాకి అంత పెట్రోల్ పెట్టి ట్రైన్ని ఆపిచ్చి ట్రెండ్ తీసుకొని ఎట్సెట్రా అన్ని క్రేజీ చేసారు, అంత ఓకే, అంతా ఒప్పుకుంటా. కానీ పాట గురించి నువ్వు చూసినా కూడా అది ఇట్స్ అబౌట్ ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ లవ్. రైట్ అదే ఉంటుంది. సో యా, ఎనీవే ఆన్ దట్ నోట్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ us యూ కెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ బటన్ నొక్కండి. యా కామెంట్లో అట్లీస్ట్ ఈసారి అయితే ఇందాం అనుకుంటున్నా దట్ ఇవన్నీ డైరెక్టర్ కైనా తెలుసా అని. చాలా రోజులు అయింది. సో ఎవరొకరు కమెంట్ చేయండి ప్లీజ్. ఎస్ ఇఫ్ యూ వాంట్ ఇంకా మానిటరీ సపోర్ట్ చేసామంటే పేట్రియాన్ ఆర్ యూట్యూబ్ జాయిన్ బటన్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఎస్ బాయ్ గైస్.